హలో హాయ్ దిస్ ఈజ్ సాయ్ వెల్కమ్ టు టీఎస్3 న్యూస్. ఇవాళ మనతో చాలా స్పెషల్ గెస్ట్ ఉన్నారు. భారతదేశంలో జరుగుతున్న రాజకీయాల గురించి, కులాల గురించి, మతాల గురించి, వీటన్నిటి గురించి చాలా విపులంగా చర్చించడానికి మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు, రఘుముద్రి పీటర్ నాయుడు. మరి సార్తో మాట్లాడి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుందాం. అన్నా నమస్తే. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? బాగున్నామన్న. రఘుముద్రి పీటర్ నాయుడు ఈ పేరు చాలా వారసత్వం ఉంది. రఘుముద్రి అనే పేరు సినిమాల్లో ఒక ఫేమస్ పర్సనాలిటీ, పాలిటిక్స్ లో కూడా చాలా వారసత్వం ఉన్న ఒక పేరు. రఘుముద్రి పీటర్ నాయుడికి సినిమాలకి పాలిటిక్స్ కి అసలు సంబంధం ఏంటి? అసలు ఎవరు రఘుముద్రి పీటర్ నాయుడు అనే వ్యక్తి? ఎవరు? సినిమాల్లో అంటే అన్న మా కుటుంబం అందరికి తెలిసిన కుటుంబము, స్టార్ కలిగిన కుటుంబము. మా బాబాయ్ గారు రియల్ స్టార్ శ్రీహరి గారు. ఓకే. మా బాబాయ్ గారు. దానికి ముందు మా నాన్నగారే మూడు సినిమాలు సైన్ చేశారు, 3 సినిమాలు తీశారు. ఆయన ఒక కరాటే మాస్టర్గా ఉండే, బ్లాక్ బెల్ట్. ఒక 10 స్కూల్ ఇక్కడ మౌలాల నుంచి క్రిస్టాటి శంకరపల్లి దాకా ఆయన 10 స్కూళ్ళు నడిపించేవారు. మీ నాన్నగారు నాన్నగారు ఏం పేరు? నాగేశ్వరరావు. ఓకే. రఘుముద్రి నాగేశ్వరరావు నాయుడు. సో నాన్నగారు నడిపించేవారు. 3 సినిమాల దాకా సైన్ చేశారు. స్టార్ట్ అయినాయి కరాటే స్కూళ్ళు, డ్యాన్స్ స్కూళ్ళు, కుంఫు స్కూళ్ళు, శ్రీ సాయి టైపింగ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పి, అంబాసిడర్ కారు రెంట్కి ఇవ్వటము, వీసీపీ వీసీఆర్ రెంట్కి, అలాగే ఒక చిట్టీల వ్యాపారం, ఒక 10 రకాలైన బిజినెస్లతో పాటు సినిమాలు, భరతనాట్యము, డ్యాన్సులు ఇవన్నీ ఉండేవి. ఆ టైంలో కొన్ని ఊర్లో మాది ప్రాపర్ వచ్చి మా తాతగారు పుట్టి పెరిగిందంతా ఆంధ్ర, గుడివాడ దగ్గర. సో అక్కడ తాతగారి యొక్క తమ్ముడు సత్యనారాయణ గారు, మా చిన్న తాతగారు, వారి అబ్బాయి శ్రీహరి గారు, వీళ్ళందరూ అన్నట్టు. సో అప్పుడు మా తాతగారు ఇక్కడ హైదరాబాద్ వచ్చి నాన్నగారు అంత సెటిల్ అయ్యేంత ఉన్నప్పుడు అప్పుడు వారి తమ్ముడు గారిని పిలిపించుకోవడం, తద్వారా మా బాబాయ్ గారు నాన్నగారు అటాచ్ అవ్వడం, వారిద్దరు సినిమాల్లోకి వెళ్ళటం, కొన్ని కారణాలు బట్టి నాన్నగారు బ్యాక్ స్టెప్ వేసి వారు క్రిస్టియానిటీ వైపు, యేసుప్రభు వైపు రావటం, బాబాయ్ గారు అదే రూట్లో వెళ్ళటం, ఈరోజు వారు స్టార్ అవ్వటం, దాని తర్వాత మళ్ళీ హెల్త్ ఇష్యూస్ బట్టి మళ్ళీ ఈరోజు బాబాయ్ గారు లేకుండా వెళ్ళటం. ఓకే. అంటే మీరు రియల్ స్టార్ అంటే జిమ్నాస్టిక్, ఒక పైల్మాన్, ఒక సెటిల్మెంటు, సినిమాలో అంటే తెలంగాణ యాక్సెంటు, అంటే రూట్స్ చూసుకుంటే ఆంధ్ర ఉన్నాయి. పంక్తు పర్టికులర్ తెలంగాణ స్లాంగ్ని ఫేమస్ చేసింది. అంటే అంతకుముందు వెకిల్గా ఉన్నా కూడా అలాంటి సినిమాల్లో పర్టికులర్ తెలంగాణ ఇదే స్లాంగు, తెలంగాణ అంటే ఇలాగే మాట్లాడతారు. ఆంధ్ర అంటే బైఫర్కేషన్ జరగనప్పుడు కూడా అంత స్లాంగ్ ఎలా వచ్చింది మీ బాబాయ్ గారికి? అంటే ఇక్కడ బార్న్ అండ్ బాటమ్ వాళ్ళు ఇక్కడే అన్న. ఓకే. వాళ్ళు అక్కడ, వాళ్ళు బార్న్ అంతా ఆంధ్ర, తాతయ్య వచ్చి ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ సెటిల్ అయితే మ్యారేజ్ చేసుకొని, సో ఇక్కడ తెలంగాణలో వారు పుట్టారన్న. ఓకే. తమ్ముడు గారిని కూడా ఇక్కడికి మ్యారేజ్ అయిన తర్వాత వారికి ఇద్దరికి ఒక్కటే సార్, పెద్ద తాతకి చిన్న తాతకి ఒకటే రోజు ఒకటే ముగ్గురు మ్యారేజ్ అయింది. ఓకే. తర్వాత వారిని ఇక్కడికి పిలిపించుకున్న తర్వాత తాతయ్య, మా తాత వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 7-8 మెంబర్స్ అన్న తమ్ములు. దానిలో ఈ 7-8 మెంబర్స్ ఒకటే ఒక ఆయన ఎడ్యుకేటెడ్, ఇంజనీరింగ్ చేశాడు. ఆయన మా తాతగారు అన్నట్టు. హెచ్ఏలు బెంగళూరు హెచ్ఏల్లో చేశాడు. అక్కడి నుంచి హైదరాబాద్ హెచ్ఏల్కి రావటం, ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ హెచ్ఏల్లో చేసి అప్పుడు ఆ తమ్ముడు సత్యనారాయణ గారిని పిలిపించుకున్న తర్వాత తమ్ముడు ఫ్యామిలీ అంతా ఇక్కడ సెటిల్ అయ్యి స్లోగా ఇంకా వారు అలాగే డెవలప్ అవ్వడం జరిగింది. ఓకే. ఇప్పుడు రఘుముద్రి పీటర్ నాయుడు ఏం చేస్తున్నారు? ప్రస్తుతం పొజిషన్ ఏంటి? రాజకీయాల్లో ఉన్నారా, సినిమాల్లో ఉన్నారా, ప్రొడక్షన్ వైపు ఉన్నారా, ఏం చేస్తున్నారు? నాకు సినిమాలు పెద్దగా ఇంట్రెస్ట్ లేదన్న. ఓకే. బిఫోర్ నేను దుబాయ్లో ఉండే ఫ్లైట్ ఆఫీసర్గా, ఎమిరేట్స్కి దుబాయ్ ఎయిర్పోర్ట్లో చేశాను. లేటర్ ఆన్ 2021 నేను రిజైన్ చేసేసి చర్చ్ మినిస్టర్ అంటే ఇంట్రెస్ట్ అని చెప్పి ఇండియాకి రావటం, ఇక్కడ చర్చ్ యాక్టివిటీసు, దాంతోపాటు రియల్ ఎస్టేటు, కొన్ని బిజినెస్ వ్యాపారాలు, దాంతోపాటు ఆర్పిఐ పార్టీకి తెలంగాణ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నారు. ప్రస్తుతం పాలిటిక్స్. ఎస్. ఓకే. అంటే మీ పార్టీ రిలేటెడ్గా అంటే బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉంది తెలంగాణ స్టేట్ నుంచి. అసలు బీజేపీ ఎక్కడ తెలంగాణలో బీజేపీ ఊసేలేదు కదన్నా. వాస్తవం. ఆర్పిఐ పార్టీలో నేను జాయిన్ అవ్వడానికి కారణం అన్న, ఆర్పిఐ పార్టీ అనేది 70 years నేషనల్ పార్టీ. ఓకే. ఎవరికి తెలియంది నేషనల్ పార్టీ, ఓల్డ్ పార్టీ. దాని తర్వాత అంబేద్కర్ గారు పెట్టిన పార్టీ. ఓకే. వాస్ ఫౌండెడ్ బై అంబేద్కర్ గారు. ఓకే. ఇంట్లో నుంచి బయటకు వచ్చింది బీఎస్పీ, కాంశీరామ్ గారు కానీ ఇప్పుడున్న బెహెన్జీ గారు కానీ, వీరు బయటకు వచ్చి వారు సొంతగా సపరేట్ పార్టీ పెట్టుకోవడము, మా పార్టీ అంత బయటికి ఉనికిని చాటుకోకపోవడానికి కారణము అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడము, కాన్స్టిట్యూషన్ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు. బయటకు వచ్చిన కాంశీరామ్ గారేమో ఆయన రాజ్యాంగాన్ని ఆయన పెద్దగా పట్టించుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. కానీ కాంశీరామ్ గారు పార్టీ విషయంలో, ఆయన పాలిటిక్స్ విషయంలో కాన్సన్ట్రేషన్ చేసి బీఎస్పీని బయటికి తీసుకొని వచ్చాడు. ఓకే. సో అలాగా అంబేద్కర్ గారి యొక్క సిద్ధాంతాలు, వారి యొక్క ఇవి ఇష్టపడి నేను ఆర్పిఐలో జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే. అంటే అంబేద్కర్ గారి సిద్ధాంతాలు అంటే రాజ్యాంగానికి లోబడి ఉంటాయి. మీరేమో పనిచేసింది ఏమో చర్చికి సంబంధించిన, అంటే ఆ రిలేటెడ్ క్రిస్టియానిటీకి సంబంధించిన రిలేటెడ్గా వచ్చిన మీరు ఎక్కడ బ్యాలెన్స్, ఎక్కడ సంబంధమే లేదు కదా. అందుకే నేను రాజ్యాంగం అని మీరు అంటా ఉన్నారు కాబట్టి, అంబేద్కర్ గారు రాసింది ఏదైతే 1950 పారా 3లో ఎస్సీగా ఉన్నవారు, వారు ఒకళ్ళు మతాన్ని మార్చుకుంటే వారికి ఎక్కడ కూడా రిజర్వేషన్స్ ఉండవు,
రావని చెప్పి బ్రిటిష్ వాళ్ళు రాసిన ఆర్డినెన్స్ని తీసుకొని అంబేద్కర్ గారు ఇండియాలో దాన్ని ఇంప్లిమెంట్ చేసి అందరికీ సమాన హక్కుగా ఇచ్చారు. నేను ఇప్పుడున్న క్రైస్తవులందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే, మన రాజ్యాంగానికి లోబడి బైబిల్ చెప్పినట్టుగా మీ యొక్క అధికారులకు లోబడి ఉండండి అని చెప్పి బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి అధికారానికి రాజ్యాంగానికి లోబడి మనకి ఎస్సీ వద్దు, మనకి బీసీసీ ముద్దు అని చెప్పి బీసీసీ నినాదం మీద నేను మాట్లాడతాను. ఓకే. ఎస్, ఐఎమ్ ఏ బీసీసీ క్రిస్టియన్. ఓకే. రాజ్యాంగానికి విరోధంగా ఎక్కడ కూడా వెళ్ళట్లేదు. ఓకే. బీసీసీ అంటే క్రిస్టియన్ అంటున్నారు, దానికి సంబంధం లేని బీజేపీకి సపోర్ట్ అంటున్నారు. రాజకీయంగా చూసుకుంటే అసలు క్రిస్టియానిటీకి బీజేపీకి అసలు పొంతనే లేదు కదా భారతదేశంలో. బీజేపీ ఒక మైండ్ సెట్ని మనం చూస్తే నేను చాలామంది నా సర్కిల్లో బీజేపీ మినిస్టర్లు కానీ ఫ్రెండ్స్ కానీ చాలామంది ఉన్నారు. ఈ ఇష్యూస్ అయినప్పుడు నేను ఖచ్చితంగా వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి కూర్చొని మాట్లాడినప్పుడు కూడా వారు టక్కుమని చెప్పి ఇమీడియట్గా ఎవరైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్నా ఇక్కడ షేక్పేట ఉంది, మొన్న రీసెంట్గా 1 month బ్యాక్ షేక్పేటలో ఒక చర్చ్ మీద దాడి చేశారు. సుమారుగా 100 మంది పోయి చర్చ్ మీద దాడి చేసి హంగామా చేసి అంతా చేశారు. నేను బీజేపీ వారి దగ్గరికి పోయి అక్కడిని మాట్లాడినప్పుడు, అన్న ఏందన్నా ఇప్పటికే చెడ్డ పేరు వస్తుంది, వ్యతిరేకత ఉంది, మనకు ఓట్ బ్యాంక్ లేదు అనుకున్నప్పుడు వాట్ ఈస్ దిస్ అన్నప్పుడు ఎవడో చేస్తూ ఉంటాడు, వాడు చేసి వాడు బీజేపీ పేరు చెప్పుకుంటాడు, ఎవడో చేస్తూ ఉంటాడు వాడు చెప్పి ఆర్ఎస్ఎస్. నాకు చాలా మంది ఆర్ఎస్ఎస్ మంచి మిత్రులు ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వారు నాతో ప్రేయర్లు కూడా చేయించుకుంటారు. బ్రదర్ నాకు ప్రేయర్ చేయండి, నా కుటుంబం కోసం ప్రేయర్ చేయండి, నా పిల్లల కోసం ప్రేయర్ అని చెప్పని నా సరుకులు ఉన్న కాదన్న, అంటే మీరు ఇంకో రాంగ్ మాట్లాడు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రేయర్ చేయించుకుంటారు. ఓకే. ఆర్ఎస్ఎస్ ఎందుకు వారి విశ్వాసము ఇప్పుడు రకరకాలుగా అందరు దర్గాల్ని కూడా మొక్కుతారు. ఓకే. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతము, ఆర్ఎస్ఎస్ యొక్క కాన్సెప్ట్ ఏంటి అని అంటే ధర్మ రక్షణ, రెండోది దేశ రక్షణ. ఓకే. వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళతో నేను కూర్చొని మాట్లాడడం కాబట్టి నాకు కొద్దిగా ఒక క్లారిటీ వచ్చింది. అరే ఆర్ఎస్ఎస్ లో కూడా కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు, వ్యక్తులు మంచివారు ఉన్నారని చెప్పి అర్థం. వారు చెప్పింది ఏంటి, క్రైస్తవులైన వారు కూడా ఇండియన్ డిఎన్ఏనే. ఓకే. మా నుంచి వచ్చినోడే క్రైస్తవుడు, పైనుంచి ఊడిపడినోడు కాదు, నుంచి వచ్చి ఊడిపడినోడు కాదు. ఇక్కడ ఫస్ట్ క్రైస్తవం ఎట్లా మారిందంటే, ఫస్ట్ మారింది క్రైస్తవం బ్రాహ్మణుడే కదా క్రైస్తవుడుగా మారింది. ఆ రోజు యేసు ప్రభు యొక్క శిష్యుల్లో తోమా అని ఒక వ్యక్తి ఇండియాకు వచ్చినప్పుడు తమిళనాడులో మనం చూస్తుంటే సెయింట్ థామస్ అక్కడ మౌంటైన్ కనబడతాయి. ఈ సెయింట్ థామస్ మౌంట్ సెయింట్ థామస్ గారు, ఈ థామస్ గారు ఎవరికి రా సువార్త చెప్పిందంటే ఫస్ట్ చెప్పింది బ్రాహ్మణులకే. ఫస్ట్ సువార్త తీసుకొని మారినోడు ఎవరు అంటే బ్రాహ్మణులే. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే మన బ్రాహ్మణులే కదా, మన హైందవులే కదా, మనోడే కదా మారింది అక్కడికి. వాడు మన శత్రువు కాదు కదా, వాడు మన పాకిస్తాన్ వాడు కాదు కదా. ఎక్కడ చూసినా వాడు కూడా మన డిఎన్ఏనే, మన ఇండియనే, మన భారతదేశుడే. కాబట్టి వాడిని కూడా కాపాడుకునే హక్కు పూచి మన మీద ఉంది. ఆయన చెప్పిన మాట. ఆర్ఎస్ఎస్ వారితో నేను కూర్చొని మాట్లాడినప్పుడు చర్చలు చేసినప్పుడు అనా పరిస్థితి అని చెప్పి నేను ఎక్కువగా ఈ యొక్క క్రిస్టియన్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తూ ఉంటే వారితో కొంతమంది ఆ సమయం ఎదురుపడ్డప్పుడు బ్రదరు మాకు ఇలాంటిది ఏమి లేదు, ఎందుకంటే ప్రవీణ్ పగడాల విషయం వారు కూడా కొంతమంది పెద్ద వ్యక్తులు వారు కూడా బాధపడ్డదని మీ వాళ్ళే కొంతమంది మా మీద బట్టకాల్చి వేస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వాడే ప్రవీణ్ పగడాలని చంపేశారు. సరే నేను ఆ లోతుల్లోకి వెళ్ళలేదు, ఎందుకంటే వారితో నాకు డిస్టర్బెన్స్ అవసరం లేదు కాబట్టి సరే అని చెప్పి నేను విన్నాను, వారు చెప్పేది నేను విన్నాను. ఆర్ఎస్ఎస్ లో కూడా కొంతమంది మంచి వ్యక్తులే ఉన్నారు. ఆర్ఎస్ఎస్ వారు చెప్పింది అంటే మాకు దేశ రక్షణ, ధర్మ రక్షణ తప్ప చర్చిలను కూల్చాలి, మసీదులను కూలగొట్టాలి, ఎవడైనా వచ్చి మా ధర్మం మీద దాడి చేసినామో ఖచ్చితంగా మేము నిలబడతాం. మత ప్రచారం నువ్వు ఒకవేళ చేసుకో, రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారంగా నువ్వు చేసుకోగలిగితే చేసుకో. అదే నువ్వు వచ్చి ఫోర్సబుల్ మత ప్రచారం చేస్తా, నా ధర్మం మీద నువ్వు చేస్తున్న దాడి కాబట్టి నేను నిలబడతా. వాళ్ళు క్లారిటీగా ఉన్నారు. ఇప్పుడు మనోళ్ళు క్లారిటీకి రావాలి. నువ్వు పోయి అక్కడ చెప్పే విధానము ఏ రకంగా చెప్తానో, నువ్వు డైరెక్ట్ పోయి దూషిస్తున్నావా? కొంతమంది ఉన్నారు మాదాలు పోయి డైరెక్ట్ పోయి మైకులు పెట్టి అరుస్తూ ఉంటారు. నీ అమ్మ నీకు గ్రేటు, నీ అమ్మ మీద నీకు అభిమానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. నా అమ్మగారి మీద నాకు అభిమానం ఉంటుంది, నాకు ప్రేమ ఉంటుంది. ఎవరు అమ్మగారు వారికి గ్రేట్ అండి. నీ అమ్మ నా అమ్మ అని కొట్లాడుకుంటే తేలుద్దా సబ్జెక్ట్ అది. కాబట్టి నువ్వు చెప్పే విధానం ఏదైనా ఉంటే, ఒకవేళ అమ్మల్లో తప్పు ఉంటే అది చెప్పే ఒక స్టైల్ ఉంటుంది, అది చెప్పాలి. సో వారు క్లారిటీగా చెప్పిన విషయాలు దాన్ని బట్టి అన్న. సో ఆర్పిఐ బీజేపీ అనేది ఇక్కడ వ్యత్యాసం కాదు, కానీ మెయిన్ నేను వచ్చి అంబేద్కర్ గారి యొక్క ఆ సిద్ధాంతాన్ని బట్టి జాయిన్ అవ్వడం జరిగింది. రెండోది మా మినిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో రామ్దాస్ అత్వాలే గారు, వారు ఇంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా మద్దతు ఇచ్చారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా ఈజ్ సెంట్రల్ మినిస్టర్ సిన్స్ ఫ్రమ్ 1991 ఇప్పటిదాకా ఏకైక చక్రవర్తి ఇండియా మొత్తంలో ఖాళీగా లేకుండా మంత్రి పదవిలో కూర్చున్న ఏకైక వీరుడు ధీరుడు ఎవరంటే రామ్దాస్ అత్వాలే గారు. ఏ పార్టీ వచ్చినా ఖచ్చితంగా వారికి రాజ్యసభ, ఏ పార్టీ వచ్చినా ఖచ్చితంగా వారికి సెంట్రల్ మినిస్టర్ ఉంటుంది. సో రేపనాడు కాంగ్రెస్ వస్తే ఖచ్చితంగా వారికి రాజ్యసభ, ఖచ్చితంగా వారికి మినిస్టర్ ఇస్తారు. అది రావాలంటే నేను ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలి. ఎందుకు అంటే అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగంలో ఇప్పుడు ఏదో 545 సీట్స్ లేదా 546 ఉన్నాయో, ఈ సీట్లలో ఖచ్చితంగా దళితులకి ఒకరికి ఇద్దరికి ఖచ్చితంగా రాజ్యసభ సీట్ ఇవ్వాలని వారు రాశారు. కాబట్టి రాజ్యసభ సీట్ ఈయనకి ఒకరికి. రెండోది మనము బీహార్ అనుకుంటా చిరంగ్ పాస్వాన్, వారి నాన్నగారు ఉండే ఎంతమంది తర్వాత ఇప్పుడు వారికి. అందుకే ఇప్పుడు ఆయన చూస్తుంటే వారి అబ్బాయి కూడా చిరంగ్ ఇది సెంట్రల్ మినిస్టర్ నా.
అంటే నిజంగా అంటే మీరిప్పుడు ఇప్పుడు మీ మీ సిద్ధాంతాలు బీజేపీ సిద్ధాంతాలు కలిసి పనిచేస్తున్నప్పుడు, ఇప్పుడు తెలంగాణ స్టేట్ రాజకీయాలు తీసుకుంటే, తెలంగాణలో అధ్యక్షుడిని మారుస్తా ఉన్నారు. అంటే రైజింగ్‌గా వచ్చిన బండి సంజయ్ గారిని దించేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎలా ఉంది? అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీకు సాటిస్ఫై ఉన్నారా? బండి సంజయ్ గారిని దింపడానికి కొన్ని కాన్ఫిడెన్షియల్ పర్సనల్ విషయాలు ఉన్నాయన్న. ఓకే. అది నేను మీడియాలో మాట్లాడకపోవడం మంచిది కాబట్టి అది నాకు తెలుసు. వారిని దించడానికి కొన్ని కాన్ఫిడెన్షియల్ హైలీ కాన్ఫిడెన్షియల్ కొంతమంది వ్యక్తులకు తెలిసిన విషయాలు అందులో నేను ఒక్కడిని ఆయన ఎందుకు దింపారనే విషయం. ఓకే. అది ఇక్కడ ఏదో కేసీఆర్కి మేలు చేయాలనో లేకుంటే ఇక్కడ ఏదో రేవంత్ రెడ్డి గారికి మేలు చేయాలని చెప్పి వారిని దింపలేదు. కానీ వారు చేసుకున్న కొన్ని పనులు, కొన్ని పిచ్చి పనులు బట్టి సొంతగా చేతులారా వారి తోకున గొయ్యి అంటారు ఓకే. సంజయ్ గారు. వారు చేసుకున్న కొన్ని పనులు బట్టి అధిష్టానము ఇలాంటి వ్యక్తిని బట్టి రేపన్నాడు మనకి జరగబోయేవి ఏవైతే ఉన్నాయో అనేది వారు ఆలోచన చేసుకొని నష్టాన్ని గ్రహించుకొని వారిని కొద్దిగా సైడ్కి జరిపినట్టుగా ఆ విషయం క్లారిటీగా నాకు తెలుసు. ఓకే. రెండోది మనం చూస్తూ ఉంటే ఇక్కడ తెలంగాణలో ప్రాముఖ్యంగా మనం ఆలోచన చేస్తానా బీజేపీ అడుగు పెట్టాలి అని అంటే వారు కొన్ని పాలసీస్ లేదా కొన్ని స్ట్రాటజీస్ చూస్తారన్న. బీజేపీకి మెయిన్ ఏ స్టేట్ని వారు కంట్రోల్లోకి తీసుకోవాలంటే వారు నంబర్ 1గా ప్రయారిటీగా చూసుకునేది సీ పోర్ట్స్ ఉన్న స్టేట్ని వారు చూసుకుంటారు. సీ పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే పక్కన ఉన్న తమిళనాడు, కేరళ, గోవా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర ఇలాగ సీ పోర్ట్స్, వెస్ట్ బెంగాల్ సీ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సీ పోర్ట్స్ ఉన్నాయి తీసుకుంటారు. ఎందుకు వై సీ పోర్ట్స్ అనే క్వశ్చన్ మార్క్ వచ్చినప్పుడు వీరు బీజేపీ ఇప్పుడు గెలవాలంటే వారికి ఫైనాన్సెస్ కావాలి, ఖచ్చితంగా డబ్బులు కావాలి. డబ్బులు లేకుండా ఇటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ దే కెన్ నాట్ రన్ ద షో. అందుకోసమే ఖచ్చితంగా కాంగ్రెస్ని కొట్టేయాలి, మొత్తానికి భూస్థాపితం చేయాలంటే వారు కొట్టింది ఎక్కడంటే ఫైనాన్సెస్. నోట్ బందీ మనం చూస్తుంటే ఆ మధ్యలో వచ్చింది కదా డిమానిటైజేషన్ నుంచి మొత్తం కొట్టేశారు. కాంగ్రెస్ దగ్గర డబ్బులు లేకుండా పోయింది. వాళ్ళు కోలుకొని మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వీరు చేయాల్సిన ఆక్యుపేషన్స్ మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్లో పైనుంచి ఈసీ నుంచి కింద దాకా జడ్జెస్ నుంచి అన్నీ చేసుకుంటూ వారు మనుషులు ఆల్రెడీ ఫిల్అప్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు కోలుకునే లోపు. అందుకే ఈరోజు మమతా బెనర్జీని మనం చూస్తుంటే సుమారుగా 7,000 మంది జవాన్లను కానీ 7,000 మందిని కానీ దింపి వారి కంట్రోల్లోకి స్టేట్ మొత్తం తీసుకొని ఈసీ కంట్రోల్లోకి పోలీసు వాళ్ళని తీసుకొని మమతా బెనర్జీని ఒంటరిగా చేసి ఈరోజు వాళ్ళు క్యాప్చర్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ స్ట్రాంగ్ రూమ్లో ఉన్న వీడియోలు సీసీటీవీలు మొత్తం మమతా బెనర్జీ బయటపెట్టి ఏ రకంగా వాళ్ళు రిగ్గింగ్ చేసి గెలిచారు, పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా రిగ్గింగ్ చేసి గెలిచారో క్లియర్గా మనకు కనబడుతుంది. అయితే దాని అన్నింటికీ ఏంటిరా అనేది డబ్బు కావాలి బీజేపీకి. ఇప్పుడు డబ్బు కావాలి కాబట్టి కార్పొరేట్ వ్యవస్థ ఏదైతే ఉందో కార్పొరేట్ వ్యవస్థని బీజేపీ ఖచ్చితంగా కాపాడుకుంటుంది, సపోర్ట్ చేస్తుంది. హూ ఇస్ దిస్ కార్పొరేట్ మాఫియా అంటే అదాని, అంబానీ. మనం చూస్తుంటే వీరేగా బీజేపీకి బినామీలు అనుకోండి లేదా స్పాన్సర్లు అనుకోండి, బ్యాక్ బోన్ అనుకోండి. ఇప్పుడు అంబానీ అదానీ ఇద్దరిని రెండు కళ్ళుగా మనం బీజేపీకి మనం చూస్తూ ఉంటే అదానీ గారికి ఏమో సీ పోర్ట్స్ని అప్పచెప్పారు. మీరు ఎక్కడ చూసినా కూడా అదానీ పోర్ట్స్, అదానీ ఎయిర్పోర్ట్స్ అని అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఇంపోర్టు ఎక్స్పోర్టు మొత్తం అదానీ టేక్ కేర్ చేసుకుంటా ఉన్నారు. అంటే ఇండియా బయట మొత్తం అదానీ, ఇండియా లోపల మొత్తం మీరు చూడండి రిలయన్స్ డిజిటల్, రిలయన్స్ సూపర్ మార్కెట్లు, రిలయన్స్ పెట్రోల్ బంకులు, జియో మార్ట్స్ ఇండియా లోపల మొత్తం మీరు చూస్తూ ఉంటే అవుట్ సైడ్ ఏమో అదానీ, ఇన్సైడ్ ఏమో అంబానీ, వీరిద్దరూ మొత్తం ఏలుతూ ఉన్నారు. సో కార్పొరేట్ వ్యవస్థ వారికి ఇంపార్టెంట్ కాబట్టి ఈ యొక్క సీ పోర్ట్స్ ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ దాన్ని క్యాప్చర్ చేసుకుంటారు. వై తెలంగాణ అన్నప్పుడు క్వశ్చన్ ఎందుకు తెలంగాణ చేయొచ్చు కదా అంటే తెలంగాణ ఇస్ నాట్ ద ప్రయారిటీ. తెలంగాణ ప్రయారిటీ కాదు, ఫస్ట్ తమిళనాడు ప్రయారిటీ. ఇంకో ఆలోచన ఇది ఒక నంబర్ 1 స్ట్రాటజీ. అయితే రెండో స్ట్రాటజీ బీజేపీకి ఎదురుగా నిలబడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీరు ఎప్పటికైనా మాకు ఇబ్బంది కలగజేస్తారు, ఎప్పటికైనా వీరు ఖచ్చితంగా బీజేపీని దింపేసి థర్డ్ ఫ్రంటో లేకుంటే కూటమినో తీసుకురాగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తుంటే కేసీఆర్ గారు మధ్యలో ఏం చేశారంటే థర్డ్ ఫ్రంట్ అని చెప్పి నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అన్ని స్టేజ్లోకి పంచుతాను, మొత్తం నేనే పీఎం అయిపోతా అని చెప్పి అలాంటి వ్యక్తిని ఫస్ట్ కంట్రోల్లోకి తీసుకోవాలి. కాబట్టి ఆయన కంట్రోల్లోకి తీసుకోవడానికి కవిత గారిని తీసుకొని లోపడేశారు. సార్ కవిత గారిని తీసుకొని పోయేయడానికి కూడా ఇంకో కారణం ఉంది. ఏ కారణము అది ఎమ్మెల్యేలని కొనే టైంలో బిఎల్ సంతోష్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నారు, పంతులు గారు. వారు ఎవరు అంటే అమిత్ షా గారి యొక్క బాగా దగ్గర మనిషి. ఆ మనిషిని అరెస్ట్ చేయడానికి ఇక్కడి నుంచి తెలంగాణ పోలీస్ ఢిల్లీకి పోయారు. వారు ఈగో హర్ట్ అయింది, వారు పర్సనల్గా తీసుకున్నారు. నా మనిషిని నువ్వు ముడతావా అని చెప్పి ఇమీడియట్గా తీసుకొచ్చి లోపడేశారు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ బీఆర్ఎస్ని మొత్తం కంట్రోల్లోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఒకటే మాట అన్నారు, ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్స్లో నాకు నువ్వు సీట్లు ఇవ్వాలి.
ఎన్ని సీట్లు 8 సీట్లు. రేవంత్ రెడ్డికి చెప్పారు, కేసీఆర్కి చెప్పారు, 8 సీట్లు ఇచ్చారు. వాళ్ళు సైలెంట్ అయిపోయారు. దిస్ ఈజ్ హౌ దే ప్లే అన్న. ఇప్పుడు తమిళనాడు కూడా మనం చూస్తా ఉన్నాం సీ పోర్ట్ కాబట్టి వారికి మెయిన్ సీ పోర్ట్స్, ఇప్పుడు ఆంధ్ర కూడా సీ పోర్ట్, కాకినాడ, నెల్లూరు, ఒంగోలు లోపల సీ పోర్ట్స్ అన్ని వారు కంట్రోల్లోకి తీసుకున్నారు. దాని తర్వాత తెలంగాణ కోసం వారు ఆలోచన చేస్తారు. ఇక్కడ అంటే అన్నమలై గారిని మరి ఎందుకు అన్యాయం చేశారు? ఇప్పుడు మనకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారికి అంటే కార్యకర్తల వైజ్గా తీసుకుంటే బండి సంజయ్ని ఎందుకు దింపారు? నెక్స్ట్ సీఎం అంత అంటే అంత మద్దతున్న ఒక అధ్యక్షుడిని తీసి పక్కన పెడితే ఇప్పుడు అన్నమలై కూడా తమిళనాడులో విజయ్కి ఎంత క్రేజ్ ఉండేనో హిందుత్వంని బాగా ఇష్టపడే వాళ్ళు అవ్వచ్చు, సనాతనిని ఇష్టపడే వాళ్ళు అవ్వచ్చు, బీజేపీని ఇష్టపడే కార్యకర్తలు అవ్వచ్చు, అన్నమలై ఒక హీరో, సూపర్ హీరో రేంజ్లో క్రేజ్ వచ్చింది. అట్లీస్ట్ ఆయన్ని ఎందుకు సైడ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? బండి సంజయ్ గారిని ఆలోచన చేస్తాను. బండి సంజయ్ గారితో పాదయాత్ర మొత్తం కూకట్పల్లి మా నియోజకవర్గం కాబట్టి కూకట్పల్లి మొత్తం ఆయనతో పాదయాత్రలో నేను ఉన్నాను. ఓకే. వెన్ ఐ జాయిన్ బీజేపీ, కాంగ్రెస్లో ఉన్నాను, కాంగ్రెస్ తర్వాత బీజేపీ జాయిన్ అయ్యాను, బీజేపీ తర్వాత టీఆర్ఎస్ కేటీఆర్ గారు కండువేశారు, కేటీఆర్ గారి తర్వాత నేను లాస్ట్కి ఇప్పుడు ఆర్పీఐ పార్టీలో జాయిన్ అయ్యాను. ఓకే. బీజేపీలో ఉన్నప్పుడు బండి సంజయ్ గారితో నేను కూడా పాదయాత్ర చేస్తాను. సొంత అన్నగా నేను భావించాను, అభిమానించాను. మా ఇంటి దగ్గరకు వస్తే అక్కడ కూడా నేను అంబేద్కర్ విగ్రహము, వల్లభాయ్ పటేల్ విగ్రహాలు పెట్టించి అక్కడ కూడా నేను గార్లాండింగ్ అన్ని చేశాను. మా ఇంటి ముందుకెళ్ళే వెళ్ళింది అంత ర్యాలీ మొత్తం. అయితే నేను ఇందాక చెప్పినట్టుగా బండి సంజయ్ గారిని తీసేయడానికి ఆయన చేతులారా ఆయన కొన్ని చేసుకున్న పనులు ఏదైతే కాన్ఫిడెన్షియల్ విషయాలు ఉన్నాయో దాన్ని బట్టి ఆయన పక్కకు జరపడం జరిగింది. ఒకటి. రెండోది, ఇప్పుడు అన్నమలై గారిని చూస్తుంటేనా తమిళనాడును మనం ఆలోచన చేస్తే తమిళనాడు ఈజ్ ఎంటైర్లీ ఆ ఒక ఉద్యమము, దాని అంత వెరైటీ అన్న. పెరియార్ సిద్ధాంతము కానీ, ద్రావిడ సిద్ధాంతం కానీ, వారు చూస్తుంటే హిందీ ఇంపోజిషన్ కానీ వారు దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఆర్ఎస్ఎస్ భావాజాలానికి వారు వ్యతిరేకంగా వెళ్ళటము, బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళటం. సో ఇప్పుడు తమిళనాడులో బీజేపీ అడుగు పెట్టాలంటే వారికి అవకాశం లేదు. అన్నమలైకి ఫాలోయింగ్ ఉంది కానీ వారు గవర్నమెంట్ ఫామ్ చేసి సీఎం అయ్యి అక్కడ ప్రభుత్వాన్ని తెస్తారా అంటే దట్ ఈస్ డౌట్ఫుల్ అగైన్. ఓకే. అది తెచ్చే సీన్ లేదు అక్కడ. సో తెచ్చే సీన్ లేదు కానీ ఇప్పుడు ఎందుకంటే అక్కడ డిఎంకే స్ట్రాంగ్గా ఉంది, స్టాలిన్ స్ట్రాంగ్గా ఉన్నారు, అపోజిషన్ ఏడీఎంకే స్ట్రాంగ్గా ఉంది, దాంతోపాటు ఇప్పుడు బీజేపీ. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో పెరియారు, ద్రావిడ, దాంతో వీసేకి, సిపిఎం, లెఫ్ట్ ఇవన్నీ మనం చూసుకుంటుంటే బీజేపీ తమిళనాడులో రావడం అనేది ఇంపాసిబుల్గా కనపడింది. సో అందుచేత వారు ప్లానింగ్ ఏం చేశారంటే విజయ్ని దింపారు. ఓకే. ఎందుకు? ఇప్పుడు బీజేపీకి అంటే బీజేపీ ఫుల్ సపోర్ట్ ఉందా టీవీకేకి? 100% బ్యాక్గ్రౌండ్ మొత్తం నడిపిందంతా బీజేపీ. ఓకే. బీజేపీ లేకుండా విజయ్ ఎట్లా వస్తుందో నాకు చెప్పాలన్న. ఓకే. ఎందుకు? సిస్టమ్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంది, ఈవీఎం మొత్తం వాళ్ళ చేతులు ఉన్నాయి. వారు ఎవరిని అంటే వాళ్ళు గెలిపించుకోగలుగుతారు. ఇప్పుడు ఈవీఎంతోనే జరిగింది అక్కడ. అంటే ఇప్పుడు మరి అస్సాంలో లాంటిది కాంగ్రెస్ ఎందుకు గెలుస్తుంది? ఈవీఎం అంతా మొత్తం అంటే మనకి భారతదేశంలో మొత్తం బీజేపీ చేతిలో ఉన్నప్పుడు కొన్ని చోట్ల కాంగ్రెస్, అసలు తెలంగాణలో కాంగ్రెస్ రావద్దు కదా. అదే చెప్తా ఉన్నాను. వారి ఒక టార్గెట్ ఏంటంటే కేసీఆర్ లాంటి వ్యక్తి వారికి ముళ్ళుగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని పక్కన పెట్టేశారు. రెండోది, ఇప్పుడు డీలిమిటేషన్ చేసినప్పుడు సౌత్ నుంచి కేసీఆర్ సైలెంట్ అయిపోతే ఇంకా బలమైన లీడరు, బలమైన నాయకుడు, వాయిస్ ఇచ్చే నాయకుడు ఎవరంటే స్టాలిన్ ఆల్రెడీ ఆ పేపర్ని ఇట్లా జింపేసినట్టుగా మనం చూస్తున్నాం. డీలిమిటేషన్, ఆర్ఎస్ఎస్ని అడుగుపెట్టని, బీజేపీని అడుగుపెట్టని, ఇక్కడ పరిగెత్తిస్తారు రకరకాల. సో ఇప్పుడు వారికి పోల్చారు అంటే సనాతన ధర్మాన్ని కూడా ఒక రోగంతో పోల్చారు. కాబట్టి ఈ స్టాలిన్ని తొక్కేయాలి, స్టాలిన్ని ఫస్ట్ మనం జరిపించాలి. స్టాలిన్ని జరపాలంటే బీజేపీని ఇక్కడ స్ట్రాంగ్ చేసుకుంటూ పోతే అది ఇంకా ఆపోజిషన్ స్టాలిన్కి అది ప్లస్ పాయింట్గా మారి స్టాలిన్ ఇంకా బలపడతాడు కానీ బీజేపీ రాదు. స్టాలిన్ని పక్కకు జరిపాలని అంటే ఖచ్చితంగా విజయ్ని పైకి లేపాలి. విజయ్ని లేపితే ఏమొస్తుంది ప్లస్ పాయింట్ అంటే విజయ్ కొత్తోడు, ఆయనకి ఏ సర్పంచ్ చేసింది లేదు, ఏ కార్పొరేషన్ చేసింది లేదు, ఓ ఎమ్మెల్యే, అసలు జీరో నాలెడ్జ్ వ్యక్తి విజయ్. ఏమీ తెలియదు, కొత్త వ్యక్తి, కేసుల్లో ఉన్న వ్యక్తి. దాని తర్వాత రేపు నాడు సీఎం అయితే ఆయనకు ఫండింగ్ సెంట్రల్ నుంచి అవసరము, ఏదైనా మన చెక్కు చేతుల్లో ఉంటాడో చెప్పిన మాట వింటాడు. దిస్ ఈజ్ అ కాన్సెప్ట్. ఆ విషయంలోనే మార్చి 18 మనం చూస్తానా మహారాష్ట్రకి త్రిషా గారు ఎవరంటే అందరికీ తెలుసు. త్రిషా గారు వెళ్ళి అమిత్ షా గారితో చేసిన కాన్ఫిడెన్షియల్ మీటింగ్ ఏంటని చెప్పి అడుగుతాను. విజయ్ గారు వెళ్తే అది మీడియాకు అందుకొని కాంట్రవర్సీ అవుతుందని చెప్పి త్రిషా గారిని పంపిస్తే త్రిషా గారు 18 మార్చికి వెళ్ళి అమిత్ షాతో కూర్చొని మాట్లాడాల్సిన అవసరం ఇందరికి. ఓకే. అక్కడే డీల్ ఆల్రెడీ సెట్ అయిపోయింది. ఓకే. అంటే మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారు అని అంటే, మీకు సీఎం కావాలి, మిమ్మల్ని నేను సీఎం చేస్తాం, అసెంబ్లీకి పంపిస్తాం. ఎందుకంటే మోడీ గారికి సీఎంతో పెద్ద విషయం కాదు. ఓకే. అక్కడ ప్రైమ్ మినిస్టర్లో కూర్చోవడం, అమిత్ షా గారి సెంటర్లో కూర్చోవడం, దట్ ఈస్ వాట్ దే రిక్వైర్డ్. ఎంపీ సీట్లు వాళ్ళకి కాదు, స్టేట్ అసెంబ్లీ వాళ్ళతో వర్క్ పని. మీకు నేను సీఎం చేస్తాను. నాకు ఎంపీ సీట్లు ఎలక్షన్స్ వచ్చినప్పుడు 39 ఏవైతే తమిళనాడులో ఉన్నాయో దానిలో బీజేపీ ఇప్పుడు నాకు తెలిసి 15 పైకి వెళ్ళిపోతుంది. మీరు చూడండి, దానికి ఎగ్జాంపులే ఆంధ్ర. అసలు ఆంధ్రలో నేను వెళ్ళి ఊర్లలో వెళ్ళినప్పుడు కమలం అంటే ఎవరికి తెలియదు, మోడీ గారు అంటే ఎవరికి తెలియదు, బీజేపీ అంటే ఎవరికి తెలియదు. వారికి తెలిసింది జగన్ అన్న, జనసేన,
టీడీపీ 3 పార్టీలు 3 నాయకులు తప్ప బీజేపీ అనేది అలాంటిది ఎక్కడ కూడా లేని బీజేపీ చిన్న ఒక్క కార్పొరేటర్ చిన్న సర్పంచ్ కూడా లేని బీజేపీ ఈరోజు 8 సీట్లు కొట్టిందంటే మీరు ఆలోచించి ఓకే. 8 సీట్లు ఆంధ్రాలో కొట్టింది, 3-4 ఎంపీ సీట్లు ఏమో కొట్టింది, మినిస్టర్ కొట్టింది. ఆలోచన చేయండి. సేమ్ స్ట్రాటజీ సేమ్ ఫార్ములా ఇప్పుడు అక్కడ తమిళనాడులో ఇంప్లిమెంట్ అవుతుంది. త్రిష ఇదంతా కారణం సీఎం విజయ్ అవ్వడానికి చక్రం తిప్పింది త్రిష అంటారు మీరు. ఎస్, బ్యాక్గ్రౌండ్. అంటే ఇప్పుడు మనకు నామినేటెడ్ పోస్టుల్లో ఇప్పుడు త్రిష గారికి హోమ్ మినిస్టర్ అంటున్నారు, రకరకాలుగా ఏదేదో అంటున్నారు. మొన్న కూడా మనది నిన్ననే అనుకుంటాను, నేను ఒక వీడియో చూస్తా ఉన్నా, ఎక్కడో ఎవరో ఇట్లా అడుగుతా ఉన్నావు, నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావు, పాలిటిక్స్కి వస్తావా ఏదంటే, ఎస్ ఐ వాంట్ టు బికమ్ సీఎం అని చెప్పంటే 10 ఏళ్ల ముందు చెప్పింది. చీఫ్ మినిస్టర్ అంటే ఆమె డ్రీమ్ హెస్ కమ్ ట్రూ అని చెప్పి కొంతమంది ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. అవును. సో ఖచ్చితంగా ఇప్పుడు ఆమె డ్రీమ్ అదైతే ఇప్పుడు కాబోయే హస్బెండ్ వారి అయిన తర్వాత పెళ్లి చేసుకుంటారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకవేళ కాబోయే హస్బెండ్ ఫియాన్సీ అన్నప్పుడు ఇప్పుడు ఆయన సీఎం అన్నప్పుడు ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చి మన ఎవరు అజారుద్దీన్ లాగా ఎమ్మెల్సీ ఇచ్చి ఖచ్చితంగా మినిస్టర్ ఇవ్వచ్చు. అలాగే ఇప్పుడు రాజ్యాంగం సవరణలు జరగాలి అనేది నేను ఉన్నప్పటి నుంచి నేను చదువుకున్నప్పటి నుంచి చెప్తా ఉన్నారు. సవరణలు జరిగేటప్పుడు మరి అందరు ఆమోదం ఉండాలి, వాళ్ళు పెడతారు వీళ్ళు పెట్టలేదని అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఏదైనా సవరణ ఇప్పుడు ఒక అమ్మాయి మీద రేప్ చేశారు, ఇమీడియట్గా ఒక సవరణ రాజ్యాంగంలో జరగాలి అనుకుంటే ఎందుకంత డిలే అవుతుంది? అంటే మీకు రాజ్యాంగం బాగా తెలిసిన పర్సన్గా అడుగుతున్నాను, ఎందుకు అంత లేట్ అవుతుంది? అందరు ఆమోదం ఎందుకు? మంచి జరుగుతున్నప్పుడు చిన్న చిన్న వాటికి ఇమీడియట్గా పోక్సో అలాంటివి ఇట్లాంటి చిన్న చిన్న యాక్ట్ వచ్చినప్పుడు రాజ్యాంగ సవరణ అప్పుడెప్పుడో 50లో ఆ టైంలో ఆమోదం అయిన రాజ్యాంగం ఇన్నేళ్ల తర్వాత కూడా 76 ఏళ్ల తర్వాత కూడా ఎందుకు జరగడానికి, ఒక సవరణ జరగడానికి ఎందుకు అంత బాధ, ఎందుకు అంత పొలిటికల్ స్టంట్, అంత ఇష్యూ ఎందుకు జరుగుతుంది? మన లాలో అన్న మన రాజ్యాంగంలో కూడా రాజ్యాంగం రాసినప్పుడు కన్నా మొదటి నుంచి మనం చూస్తూ ఉంటే బయట దేశాలకు మన దేశాలకి కొద్ది కంపారిజన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సౌదీ కానీ ఇరాన్ కానీ ఇరాక్ కానీ ఇక్కడ చూస్తూ ఉంటే వాళ్ళ షియా ఈ చట్టాలను అమలు పరుస్తూ ఉంటారు. ఇలాంటివి మీరు అన్నప్పుడు రేపు కానీ పోస్కో కానీ ఇలాంటి కేసులు అయినప్పుడు ఇమ్మీడియట్గా బయటికి తీసుకొచ్చి ఉరి చేసేయడం, ఇమ్మీడియట్గా బయటికి తీసుకొచ్చి ఆన్ ద స్పాట్ షూట్ చేసేయడం, అదే ఇమ్మీడియట్ యాక్షన్ రియాక్షన్ కనబడుతుంది. ఎందుకు? అక్కడంతా రాజుల పరిపాలన జరుగుతూ ఉంటుంది, అక్కడంతా ఒక నియంతలాగా హిట్లర్ లాగా పరిపాలన ఎవడు ఉంటాడు అక్కడ. కానీ మన ఇక్కడ ఇప్పుడు మొన్న ఇరాన్లో కమినేని అనే వాడిని ట్రంప్ చంపేసినప్పుడు భారతదేశంలో అనేక మంది, బయట కూడా చాలామంది, ఇరాన్లోనే చాలామంది బయటకు వచ్చి వాళ్ళు సెలబ్రేషన్ చేసినట్టుగా, కానీ కొంతమంది ఇక్కడ ఉన్నవారు ఏదో చేశారు, ఓకే అది పక్కన పెట్టారు, కానీ సెలబ్రేషన్ చేసుకున్నారు. ఎందుకురా సెలబ్రేషన్ చేసుకుంటే వీడు డెమోక్రటిక్ కానీ పబ్లిక్ వ్యూస్ కానీ పబ్లిక్ యొక్క హియరింగ్స్ కానీ వినకుండా నియంతగా హిట్లర్లాగా వానికి నచ్చింది వాడు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడని చెప్పి ఉద్దేశంతో మాకు విమోచన విడుదల కలిగిందని చెప్పి చాలామంది సెలబ్రేషన్ చేసుకున్నారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియాకు వచ్చినప్పుడు మనం చూస్తే ఇండియా ఈ లాలో కానీ కాన్స్టిట్యూషన్లో రాజ్యాంగంలో ఒక మాట ఏముందంటే 100 మంది నేరస్తులు తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషి, ఒక్క నీతిమంతుడు లేదా న్యాయమంతుడు తప్పు తిరగని అమాయకుడు మాత్రం శిక్షించబడకూడదు, బలవద్దు. వారికి ఎక్కడ కూడా వారికి కావద్దు. 100 మంది తప్పించుకున్నా పర్లేదు, కానీ ఒక్క నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనేది ఒక కాన్సెప్ట్ మన ఇండియాలో ఉంది. అందుచేతనే ఆ నిర్దోషి ఎవరనే దాని మీద ఈ ట్రయల్స్ అనేవి నడుస్తా ఆ ఒక లూప్ హోల్లోనే మన ఇండియాలో ఈ యొక్క న్యాయ వ్యవస్థ అనేది డిలే జరుగుతుంది. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. ఒకవేళ సవరణ మనం చేసుకోవాలన్నప్పుడు ఒకవేళ అది నిరూపించబడితే ఇమ్మీడియట్గా యాక్షన్కి, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ అన్నాం మొన్న సివి సజ్జనార్ గారు మనం చూస్తూ ఉంటే ఆ దిశా చట్టం కింద ఒక అమ్మాయిని చేస్తే ఇమ్మీడియట్గా ఆయన ఏం చేస్తారు మనం అందరం చూసాం. దాని తర్వాత ఆంధ్రాలో కూడా ఒక పిల్లని ఇట్లా చేస్తే ముసలోడు వాడు పోయి చెరువులో పడ్డాడు, రెండోది కూడా ఇంకోటి చెరువులో శరీరం అది బాడీ దొరికింది. అలాగా ఇమ్మీడియట్గా ఒకవేళ ఉంటే మాత్రం ఇవన్నీ ఇల్లీగల్ గా యాక్షన్, లీగల్ గా తీసుకున్నది, ఇప్పుడు రాజ్యాంగంగా తీసుకున్నది అయితే రాజ్యాంగ ప్రకారంగా ఇది ఒక కాన్సెప్ట్, ఇది ఒక లూప్ ఉందని చెప్పి వీళ్ళు చేయాల్సింది అందరికీ తెలుసు, అది ఎవరు చేశారని చెప్పి, కానీ అలాగా వాళ్ళు ఇల్లీగల్గా చేయాల్సి వస్తుంది. బట్ దీనిలో ఈ మార్పు 100 మంది తప్పించుకున్న పర్లేదు, కానీ ఒక్కరికి శిక్ష నిర్దోషికి అనేది ఒకవేళ తీయగలిగితే 100% ఇండియాలో ఈ షియా కానీ ఇరాక్లో ఉన్న చట్టాన్ని ఖచ్చితంగా అమలు పరచవచ్చు. ఓకే, అప్పటి వరకు అవ్వదు. ఓకే, తెలిసి దీన్ని మోడీ గారు మాత్రమే చేయగలుగుతారు. మరి మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం ఎందుకు తెలపలేదు? ఎవరికి నొప్పి అయింది? ఇప్పుడు ఆడవాళ్ళు, ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళకు మనం సపోర్ట్ చేయమా? when it comes ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనం సపోర్ట్ చేస్తామంటాం. ఎందుకు ఆగింది అంటే ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఎవరు ఆపారు? కాంగ్రెస్ వాళ్ళే.
ఇంకెవరు ఆపుతారు? ఓకే. కాంగ్రెస్ అపోజిషనే కదా. అవును. అదే అంటున్నా. ఆ! ఆ! చెన్నై దాన్ని ఆపేశారు. వారేమంటారంటే ఇది కలిపి తీసుకొచ్చారు. దీనిలో 2 బిల్స్ తీసుకొచ్చారు, 3 బిల్స్ తీసుకొచ్చారు, సపరేట్ తీసుకొచ్చారు. మేము సపోర్ట్ చేసేవారం కానీ దీనిలో డీలిమిటేషన్లోనే ఆంధ్ర ఉమెన్స్ బిల్లు వెనకాల కనిపించకుండా పెట్టి తీసుకొచ్చారు కాబట్టి మేము సపోర్ట్ ఇవ్వలేదు అని చెప్పి వారు చెప్పుకొస్తా ఉన్నారు. ఓకే. మనం చూస్తే డీలిమిటేషన్ జరగడం బట్టి అనేక మందికి నేనేమంటే భారతదేశం ఇంప్రూవ్ అవుద్ది అంటాను. హ్మ్. ఒక ప్రాంతం ఇప్పుడు మల్కాజ్గిరి ఉందన్న 7 నియోజకవర్గాలు ఉంది. 7 నియోజకవర్గాల్ని ఒక్క ఎంపీ పరిపాలించాలి. 7 నియోజకవర్గాలకి ఇంత అమౌంట్ ఇస్తే ఆ అమౌంట్ ఎన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేస్తారు? ఓకే. డీలిమిటేషన్ జరుగుడు బట్టి ఇప్పుడు తెలంగాణ కూడా రేవంత్ రెడ్డి గారు మంచి పని చేస్తూ ఉన్నారు. సుమారుగా 170 సీట్లు 175 సీట్లు చేయాలని డీలిమిటేషన్ చేస్తారు. డీలిమిటేషన్ చేయడం బట్టి ఇంతగా ఉన్న పెద్ద సమస్య నీకు చిన్నగా అయిపోతా ఉంది. కాన్సన్ట్రేషన్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఆ ప్లేస్ని అభివృద్ధి చేసుకోవడానికి బాగుంటుంది. కానీ దానికి కాంగ్రెస్ వద్దంటా ఉంది. ఎందుకు? డీలిమిటేషన్ ఎక్కువ చేస్తే సీట్లు ఎక్కువైపోతాయి. సీట్లు ఎక్కువ అయిపోవడం బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, సౌత్కి సీట్లు తగ్గించేస్తూ ఉన్నారు. తమిళనాడు చూస్తుంటే కొన్ని 20 సీట్లు 30 సీట్లు వాళ్ళు కోల్పోతా ఉన్నారు. తెలంగాణ కొన్ని సీట్లు కోల్పోతుంది, ఆంధ్ర కొన్ని సీట్లు కోల్పోతుంది. కానీ నార్త్లో మనం చూస్తుంటే సీట్లు, యూపీలో ఇంకా సీట్లు పెరిగిపోతా ఉన్నాయి. ఎక్కడైతే బీజేపీ పరిపాలిస్తుందో ఆ బీజేపీ ప్రాంతాలు సీట్లు పెంచేసుకుంటా ఉన్నారు. వారు ఖచ్చితంగా గెలుస్తారు. గెలిచినప్పుడు మళ్ళీ వాళ్ళే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు అని ఒక పిచ్చి అపోహతో కాంగ్రెస్ వారు దీన్ని ఆపాడు కనుక. ఇప్పుడు అంటే పిచ్చి అపో అనుకుంటే మరి తెలంగాణలో కాంగ్రెస్ ఉంది, కర్ణాటకలో కాంగ్రెస్ ఉంది. ఇక్కడ డీలిమిటేషన్ వచ్చినప్పుడు ఇక్కడ పెరుగుతాయి సీట్లు, ఇక్కడ వాళ్ళకు కూడా ఓకే నార్త్లో తగ్గుతున్నాయి, నార్త్లో మనం చూస్తే పెరుగుతా ఉన్నాయి. అంటే జనాభాని బట్టి నేను అందుకే కాంగ్రెస్కి ఏమంటున్నా అంటే, నువ్వు మంచి పనులు చేయి, మంచి పనులు చేయి. తెలంగాణకి ఒక అవకాశం ఉంది, కర్ణాటకలో ఒక అవకాశం ఉంది. ఇప్పుడు పోయి తల ప్రాణం అన్నట్టుగా నీకు కేరళ కూడా అవకాశం వచ్చింది. తెలంగాణ నువ్వు ఏం చేసినావు అని చెప్పి ఇప్పుడు రావడే మొత్తం ప్రజల్ని రోడ్డుకి ఇస్తా ఉన్నావు కదా రేవంత్ రెడ్డి. ఇల్లు మొత్తం కూలుస్తా ఉన్నావు, హైడ్రాని పెట్టి మొత్తం 7 కాడికి నువ్వు రియల్ ఎస్టేటే చేస్తా ఉన్నావు. కానీ ఎక్కడ కూడా అభివృద్ధి కనబడతలేదు కదా. మెచ్చుకోవాల్సిన విషయము, నేను అపోజిషన్లో ఉన్నా కూడా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే కేసీఆర్ గారు అభివృద్ధి చేశారు, కేటీఆర్ గారు డెవలప్మెంట్ చేశారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేశారు. బయట నుంచి చాలా కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాడు. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడన్నా? ఐటీ మినిస్టర్కి ఈరోజు చూస్తుంటే శ్రీధర్ బాబు ఉన్నాడు. అక్కడ ఢిల్లీలో ఏమో ఒక పప్పు కూర్చున్నాడు, తెలంగాణలో ఇంకో పప్పు కూర్చున్నాడు. ఆయన పేరు శ్రీధర్ బాబు అని చెప్పంటాను. ఇద్దరికి తేడా లేదు. ఆ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీకి, ఇక్కడ ఉన్న శ్రీధర్ బాబుకి. అదే ఐటీ మినిస్టర్ పక్కన లోకేష్ ఉన్నాడు. అదే ఐటీ మినిస్టర్ ఇంతకుముందు ఎక్స్ కేటీఆర్ గారు ఉన్నారు. వారికి ఈయనకి డిఫరెన్స్ ఎక్కడన్నా? అక్కడక్కడ ప్రోగ్రాంలో కనబడతారు, ఫోటోలు దిక్కుంటూ వెళ్ళిపోతాడు. కానీ ఇప్పటికి ఎన్ని కంపెనీలు ఓపెన్ చేశాడు? ఇప్పుడు ఆ గచ్చిబౌలికి వెళ్తే అన్న ఆ టైమింగ్ చూస్తే బీభత్సమైన ట్రాఫిక్, 2 గంటలు కూర్చోాల్సి వస్తుంది. ఏది నువ్వు ఏం చేస్తా ఉన్నావు ఐటీ మినిస్టర్గా? ఇక్కడ కొండలకాయ అని చెప్పి పక్కనే ఉంది మేడ్చల్ దగ్గర. కేటీఆర్ గారు అక్కడ ఫౌండేషన్ స్టోన్ వేశారు. అక్కడ నువ్వు కట్టవచ్చు కదా, అక్కడ నువ్వు డైవర్ట్ చేయొచ్చు కదా, ట్రాఫిక్ మొత్తం తీసుకురావచ్చు కదా, ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం అక్కడ తీసుకురావచ్చు కదా. వేర్ ఇస్ ద డెవలప్మెంట్? ఈయనేమో ఫ్యూచర్ సిటీ అని చెప్పి అక్కడ ఏదో పేరు పెట్టి ఆ చుట్టూరు ఉన్న భూములు మొత్తం పెంచుకోవడము, RRR అని చెప్పి రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి మళ్ళీ అక్కడ భూములు పెంచుకోవడము, ఈ యొక్క గవర్నమెంట్ భూములు అని చెప్పి గవర్నమెంట్ భూములన్నీ కబ్జాకి తీసుకొని తర్వాత నువ్వు దాన్ని ఎవరికో కంపెనీకి అని ఇచ్చేసుకొని నువ్వు రియల్ ఎస్టేట్ ఒక వ్యవస్థలోనే నువ్వు రాజకీయాన్ని నడిపిస్తూ ఉన్నావు. కానీ ప్రజల కోసం ఏమైనా చేయాలంటే చేసేటట్టుగా కనబడట్లేదు. మరి కాంగ్రెస్ ఎట్లా వస్తుంది చెప్పండి ఇప్పుడు నాకు. మరి ఈ 2.5కి అందుకే భయం అంటా నేను. కాంగ్రెస్కి అందుకే భయం. ఇప్పుడు అక్కడ సీట్లు నార్త్లో పెరిగితే బీజేపీ కొడుతుంది అని అంటే కాంగ్రెస్ ఇక్కడ ఆల్రెడీ ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ అక్కడ నీకు అవకాశం ఉండదు, మళ్ళీ బీజేపీ వస్తుంది. ఇక్కడ మంచి చేసి చూపెట్టు, ఖచ్చితంగా ప్రజలు నేను ఆదరిస్తారు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనులు ఏం జరగట్లేదని మీరు అంటున్నారు? 100%. హిట్లర్ పాలన లాగా నడుస్తూ ఉంది. అంటే హైడ్రా అంటే చెరువుల్లో ఇల్లు కట్టడం తప్పు కాదు. ఇప్పుడు అట్లాంటి పాయింట్ వచ్చినప్పుడు అన్న ఎంఐఎంకి సంబంధించిన అజారుద్దీన్ ఓవైసీ గారి యొక్క కాలేజీలు ఎక్కడ ఉన్నాయన్న? మీద లేవా? ఆ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి రీజన్ చెప్పింది హైడ్రా. పిల్లలు ఉన్నారు కదా, మేము డిస్టర్బ్ చేయలేము, కాలేజీని కూలగొట్టం, వాళ్ళ లైఫ్లు స్పాయిల్ చేయాలని చెప్పి అంటారు. నేనేమంటానంటే ఇప్పుడు ఆ నీళ్లు జమాయించి బిల్డింగ్ కిందకి వెళ్ళిపోయినాయి అనుకో, బిల్డింగ్ మొత్తం నానిపోయి బిల్డింగ్ కూలిపోయింది అనుకో, నువ్వు అన్న పిల్లలకి సేఫ్టీ వస్తుందా సేఫ్టీ పోతుందా అంట. బిల్డింగ్లోనే హైడ్రా ఏదైతే బఫర్ జోన్ పెట్టి నువ్వు ఏదైతే తీసేస్తా ఉన్నావు దానికి ఒక కారణం ఏంటంటే సేఫ్టీ. బఫర్ జోన్లో ఉంటే నీకు సేఫ్టీ ఇష్యూస్ వస్తే ఎప్పటికైనా మునిగిపోతుంది, కూలిపోద్ది, నానిపోద్దనే కదా జరిపేస్తా ఉన్నావు. మళ్ళీ ఇప్పుడు ఓఎస్సీ గారి ఒక కాలేజెస్కి ఇది వర్తించదా? ఆయన ఏమైనా పైకి దిగి వచ్చిందా, లేదా దానికి పారాషూట్లు ఉన్నాయా కిందికి నీళ్ళు వచ్చేది కూలిపోతే లేచిపోవడానికి, లేదా కింద మన రాకెట్ సైన్స్ అవునా మన పైకి లేకడానికి? అంటే నువ్వు ఎవరిని కూలగొట్టాలనుకుంటున్నావు వాడిని కూలగొడతా ఉన్నావు. నీ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ అవుతుంది, ఇప్పుడు ఎవడైతే బిల్డర్లు నీకు సపోర్ట్ చేయకుండా ఫండింగ్ ఇవ్వట్లేదో వాని మీద పడతా ఉన్నావు. దాని తర్వాత ఎక్కడైతే పేద ప్రజలు ఉన్నారో ఆ భూమిలు కాస్ట్లీ అన్నప్పుడు అవి ఆక్రమించుకుంటా ఉన్నావు. కానీ నీకు మిత్ర విందుగా ఉన్న వ్యక్తులు కానీ నీకు నీ ఇదాలో ఉన్న వ్యక్తులకు మాత్రం నువ్వు ముట్టవు.
ఓకే. మళ్ళీ ఎక్కడ న్యాయం అన్న? ఓకే. అందుకోసమే మీరు ఇప్పుడు బీజేపీ అలయన్స్ పార్టీలో మీరు జాయిన్ అయ్యారు. నేను లాంగ్ బ్యాక్ జాయిన్ అయ్యాను. ఓకే. కాంగ్రెస్ రాకముందు నుంచి నేను ఆర్పీఐలో ఉన్నాను. ఓకే. ఆర్‌పీఐలో వచ్చిన తర్వాత మీరు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు? అసలు మీ మోటో ఏంటి? అసలు మీరు ఏం చేద్దాం అనుకుని రాజకీయాలకొచ్చారు? అంటే మీరు మీ వరకు చూసుకుంటే మంచిగా వ్యాపారాలున్నాయి. ఇంకా మంచి బ్యాక్‌గ్రౌండ్ ఉంది. అసలు మీ ఎజెండా ఏంటన్న? అన్న నాలాంటి వారికి ప్రజలు ఒకవేళ పట్టం కట్టి అవకాశం ఇస్తే హ్మ్. నేనేమంటానంటే అమెరికా నుంచి ఇండియాకి లైన్లు కడతారంటాను. ఓకే. ఆల్రెడీ ఇప్పుడు మన బిల్డింగులు చూస్తే ఇక్కడ కేటీఆర్ గారు అదే చేశారు కదా! ఎస్, దట్ ఈస్ ద విజన్ అని చెప్పి అంటారు. ఓకే. ఎడ్యుకేటెడ్ అలాంటి విజన్ కలిగిన వ్యక్తులు ఉంటే ఖచ్చితంగా భారతదేశము బంగారు భారతదేశం అవుతుంది. ఇట్ విల్ బికమ్ ఏ గోల్డెన్ ఇండియా. గోల్డెన్ ఇండియా ఇప్పుడు ఇక్కడ నుంచి చదువుకోవడానికి అమెరికాకి వెళ్ళాలి, ఇక్కడ నుంచి డ్యూటీలు చేయడానికి అమెరికాకి వెళ్ళాలి, ఇక్కడ నుంచి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసుకోవడానికి అమెరికాకి వెళ్ళాలి. మళ్ళీ భారతదేశం ఎందుకు అంటా నేను, ఓకే. అంటే ఇక్కడ పుట్టడానికి, ఇక్కడ జీవించడానికి, పెరగడానికి మాత్రం ఈ నేల పనికొస్తుంది. కానీ నువ్వు జీవించడానికి మాత్రం అమెరికా కావాలి, ఆస్ట్రేలియా కావాలి, న్యూజిలాండ్ కావాలి. హ్మ్. మళ్ళీ అట్లాంటప్పుడు నువ్వు ఈ నాయకులు ఎందుకని చెప్పి అంటాను నేను. ఓకే. అంటే మీరు ఏం చేస్తారు ఇప్పుడు? అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వచ్చినప్పుడు అంత చేశారు. ఐటీ వైస్‌గా చూసుకుంటే గచ్చిబౌలి గాని, మియాపూర్ గాని అక్కడ అంత అద్భుతంగా కంపెనీస్ రన్ అవుతున్నాయి. అసలు మీ ఎజెండా అంటే నేను అడుగుతున్నది అది. అంటే మీరు ఎలాంటి విజన్‌తో రాబోతున్నారు? పేదరికాన్ని తొలగించాలని ఓకే. నాయకులైన వారు ఏంటంటే ఈ దొంగ ప్రతి నాయకుడు దొంగనే అన్న. ఓకే. రాజకీయ నాయకుడు అయ్యేంత వరకు ఈ మాట చెప్తారు. మీరు అయిన తర్వాత చెప్తారు, ప్రతి ఒక్కరు చెప్పేది అదే. అందుకని నాది రాజకీయ ఒక్క బాటనే కాదు. ఓకే. నాది వచ్చి ప్యూర్లీ మినిస్ట్రీ, నాది ప్యూర్లీ వచ్చి బిజినెస్, ఓకే. క్రైస్తవ ప్లాట్ఫామ్, క్రైస్తవుల కోసం లేదు. కానీ రాజకీయాల్లోకి నేను రావడానికి కారణము నాలాంటి మంచి వ్యక్తులు, క్యాపబుల్ పొటెన్షియల్ ఉన్న వ్యక్తులు మౌనంగా ఉండడు బట్టి దొంగలు రాజ్యాన్ని వెళ్తా ఉన్నారు. ఇదే మాట క్రైస్తవుల కోసం నేను అంటే ఫారెన్ నుంచి ప్రైమ్ మినిస్టర్లను దింపుతా, వేల కోట్ల ఆస్తులు తెస్తా అన్న కేఏ పాల్‌ని పిచ్చోడ్లా చూశారు మన భారతదేశంలో. లేదా అని చెప్పి అంటాను నేను. చేశాడు. ఎన్నో మిషనరీ నాకు తెలుసు. నేను అంటే ఆయన మీద ఒక డాక్యుమెంటరీ చేశాను. వీడియో కూడా చేశాను. అద్భుతంగా మిలియన్స్ వ్యూస్ వచ్చినాయి. ఆయన పిచ్చోడు కాదని. ఇప్పటికీ ఆయన పిచ్చోడ్లా చూస్తున్న జనాలున్నారు. ఇప్పుడు క్రైస్తవ మిషనరీస్ క్రైస్తవుల నుంచి అనుకుంటే ఇప్పుడు బీజేపీ అవ్వచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ అవ్వచ్చు, పిచ్చోళ్ళలా చూస్తారు. దానికి మీరేమంటారు? అంటే ఓ పిచ్చోడు మాట్లాడుతున్నట్టు చూస్తారు. అంటే ఎడ్యుకేషన్ చేస్తాను నేను, మంచి మంచి కంపెనీస్ తెస్తాను, డబ్బులు తెస్తాను నేను అని చెప్పేసి భారతదేశానికి ఇలా చెప్పే వాళ్ళందరినీ ఆయన తెచ్చాడు. ఆయనది మనం చూస్తూ ఉంటాను. ఆ సదాశివపేటలో మనం చూస్తే 500 ఎకరాలకు పైనే గమ్ సిటీ కనబడుతుంది. అనేకమైన పేద ప్రజలు ఓకే. పాలిటిక్స్ కాదు. ఓకే. రూట్ వచ్చి సేవ. ఓకే. దేవుని సేవతో పాటు ఇంకేదైతే చారిటీ వర్క్స్ ఉన్నాయో ఆ చారిటీ వర్క్స్లో ఆయన వెళ్ళాలి. ఇప్పటికీ ఆ పవర్ ఉందంటారా? ఆయన అంటే ప్రేయర్ చేస్తే ఇప్పటికీ దేశ ప్రధానులు కలిసి వచ్చే పరిస్థితి ఉందంటారా? ఇప్పుడు లేదు. ఓకే. ఒకప్పుడు ఉండే కానీ ఇప్పుడు లేదని చెప్పి అంటాను. ఓకే. అంటే ఇప్పటికి నేను లేదు, ఇరాక్, అమెరికా యుద్ధం జరుగుతున్నప్పుడు నేనే ఆపానని చెప్పేసి ఇప్పుడు అవన్నీ ఉంది. ఇప్పుడు కూడా ఇక్కడ మన వాషింగ్టన్లో డీసీలో ఉన్నాడు, హోటల్స్లో అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ అప్పుడు ఉన్న చరిష్మ ఇప్పుడు లేదని చెప్పి అంటాను. నేను బైబిల్ ప్రకారంగా కూడా మనం చూస్తాను, దేవుడు ఆయనకు ఆ ఛాన్స్ ఇచ్చాడు, దేవుడు ఆయన ఆ గిఫ్ట్ ఇచ్చాడు అంటాడు. బైబిల్ ప్రకారంగా దేవుడు అభిషేకం ఇచ్చాడు అంటాడు. అభిషేకం పోయింది అంటాను నేను. ఆ ఎనాయింటింగ్ పోయింది, ఆ గిఫ్ట్ పోయింది, ఆ ఛాన్స్ పోయింది అంటాడు. ఎందుకంటే దేవుడు ఆయన ప్యూర్గా నువ్వు నాకు పూజ చేయరా బాబు, యు ఆర్ మై పూజారి అన్నాడు. పూజారిగానే చేరా నాయన అంటే నేను రోడ్లెక్కి తిరుగుతా అని చెప్పి పూజను వదిలిపెట్టి రోడ్డు ఎక్కాడు. ఓకే. సో దేవుడు ఖచ్చితంగా మొట్టగా చేశాడు కాబట్టి ఈరోజు రోడ్డు మీద పడి తిరుగుతూ ఉన్నాడు. ఓకే. అంటే ఆ పవర్ అయితే పోయింది. ఓకే. మీరు మీ వరకు వస్తే అంటే మీరు ఎంతో కొంత క్రిస్టియానిటీకి సేవ చేసుకుందాం అనుకున్న మీరు మళ్ళీ రాజకీయాల్లోకి మరి ఇప్పుడు మీరు సిమిలర్ పర్సనాలిటీ అయ్యే ఛాన్స్ ఉంటే అన్న నేను అంటే అందరు చూస్తూ ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ నన్ను బాగా కదిలిచ్చింది. మనం అందరం కూడా వెళ్తూ ఉంటాము. జేబిఎస్ ఉంది. జేబిఎస్ బస్ స్టాప్ దగ్గర ఆ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు, కార్లో ఆగినప్పుడు ఇక్కడి నుంచి వచ్చి భిక్షాటన చేస్తూ ఉంటారు. ప్రతి సిగ్నల్ దగ్గరికి వెళ్ళినప్పుడు భిక్షాటన. ఈ భిక్షాటన చేసినప్పుడల్లా ప్రతిసారి నా హృదయాన్ని కదిలిస్తూ ఉంటుంది. ఓకే. రజనీకాంత్ సినిమాలో ఒకటి అంటాడు కదా, రజనీకాంత్ ఈ ఇండియా ఇంకా మారలేదు, ఇంకా మారాలని చెప్పి. రజనీకాంత్ ఎట్లయితే ఇండియాకి వచ్చి ఆయన ఏదో చేయాలనుకో ఆ విధంగా నాకు ఆ మనసును కదిలించింది. అది ఎన్ని రోజులు ఈ దొంగలు ఏ పేదరికాన్ని ఉద్యోగాలు లేకుండా నిరుద్యోగంగా పెట్టేసి వెనకాల తిప్పించుకుంటూ ఎన్ని రోజులు ఈ దొంగలు వాళ్ళ పిల్లలు వాళ్ళే ఉండాలా, మిగతా వారు రావదా అనేది నన్ను బాగా కదిలించింది. దాన్ని బట్టి నా లాంటి వారు ఖచ్చితంగా నిలబడితే ఎంతో అంత ఎందుకన్నా అంబేద్కర్ గారు ఒకవేళ
అంబేద్కర్ గారు ఒకవేళ నేను నా కుటుంబము నా పిల్లలని చెప్పి అనుకుని ఉంటే విలియం కేరీ గారి వారి భార్య పిల్లలు కూడా చనిపోతే కూడా ఆయన ప్రజాసేవ కోసం అంకితం చేసుకుని వారు కూడా ఒకవేళ అనుకొని ఉంటే ఈరోజు భారతదేశానికి రాజ్యాంగం వచ్చేదా, భారతదేశానికి స్వేచ్ఛ వచ్చేదా, భారతదేశానికి మతోన్మాదము లేకుంటే మనవాదం నుంచి విడుదల వచ్చేదా అంటున్నాను. ఒక అంబేద్కర్ గారు తన్ని తాను ఒక యూకే ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి తన్ను తాను వదిలిపెట్టుకొని ఎప్పుడైతే భారతదేశం గురించి సేవ చేయాలని చెప్పి అనుకొని ఆయన ఎప్పుడైతే ముందుకు వచ్చాడో ఈరోజు ప్రజల్లో మార్పు, ప్రజలు తను ఎంజాయ్ చేస్తున్నారు ఆ గిఫ్ట్ని, ఆ ఫ్రీడమ్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇన్ ద సేమ్ వే అన్న నేను ఈరోజు శైలంగా మౌనంగా ఉంటే ఖచ్చితంగా ఏదో నష్టం జరుగుతుంది. నా వంతు నేను చేయగలిగితే రేపన్నాడు వచ్చే తరాలకి ఏదో ఒకటి జరుగుతుంది ఒక ఆలోచనతో నేను రాజకీయాలకు రావడం. ఓకే, ఇక్కడ ఇంకో మంచి పాయింట్ అన్న, బీజేపీ అంటే హిందుత్వం, సనాతన ధర్మం, దేశమే ఫస్ట్, దాని తర్వాతనే ఏదైనా, దాని తర్వాతనే రాజ్యాంగమైన అనే పరిస్థితి వస్తే ఇప్పుడు మీరు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ మీరు అంబేద్కరిజాన్ని బాగా నమ్ముతారు కాబట్టి దాన్ని ఔపాసన పట్టారు, మీరు దాన్ని బాడీలో ఎక్కించుకున్నారు కాబట్టి అడుగుతున్నాను. అలా ఎలా సపోర్ట్ చేస్తారు? ఒకవేళ రాజ్యాంగం సంబంధం లేకుండా మీరు అనుకున్న మనువాదమే మళ్ళీ బీజేపీ భావజాలాల్లో మనువాదం ఉండొచ్చు, సనాతన ధర్మం అన్న పేరులో ఎక్కడో లోపల ఉన్న ఆ మనువాదం బయటికి రావచ్చు. మనం చూస్తూ ఉంటాం ప్రతి మతంలో కూడా ఈ చికాకు చేసే గ్యాంగులు కనబడతాం. ప్రతి మతంలో మంచివారు ఉంటారు, అటు ఈ మెంటల్ గ్యాంగులు కూడా కనబడతాం. నేను చాలామంది బీజేపీ వాళ్ళతో కూర్చున్నప్పుడు కానీ లేకుంటే అంతెందుకన్నా ఇప్పుడు పేర్లు ఎందుకు కానీ కొంతమంది మినిస్టర్సే ఉన్నారు, మినిస్టర్స్ బీజేపీలో సెంట్రల్ మినిస్టర్స్ వారు ప్రార్థనలకు వస్తారు, ప్రార్థనలు చేయించుకుంటారు, డొనేషన్ ఇస్తారు. ఇది మీరు నమ్ముతారా? ఓకే, ఎవరు బీజేపీ మినిస్టర్స్? సెంట్రల్ మినిస్టర్స్, బీజేపీ సెంట్రల్ మినిస్టర్స్. ఓకే, చర్చిలు రిబ్బన్లు కట్టింగ్ కూడా వారు చేశారు, నాకు అది పర్సనల్గా తెలుసు. ఓకే, నేను అందుకే అంటా ఉన్నాను అన్ని దానిలో అందరు చెడ్డవారు కాదు, అందరు కొంతమంది మంచోళ్ళు ఉంటారు, దానిలో చెడు వాళ్ళు ఉంటారు. వీడు చెయ్యుడు బట్టి ఇప్పుడు కుటుంబంలో ఒక 4-5 మంది ఉన్నారంట, ఎవడో ఒకటి పనికి వల్ల పని చేస్తే కుటుంబము తల్లిదండ్రులు మొత్తం చెడ్డలు, వారి పెంపకం చెడ్డదని చెప్పి అనడం లేదుగా. కుటుంబానికి అది కొద్దిగా ఎక్కడో ఎఫెక్ట్ అవుతుండొచ్చేమో కానీ ఎవడైతే క్రైమ్ చేసినాడు క్రిమినల్ వాడు. ఓకే, బీజేపీలో కూడా చాలామంది చెడ్డవారు ఉన్నారు, మంచివారు ఉన్నారు. ఈ చెడ్డవారు ఇప్పుడు అంతే ఎందుకన్నా మొన్న క్రిస్మస్ జరిగింది, క్రిస్మస్ టైంలో ఛత్తీస్గఢ్, రాజస్థాన్ ఈ నార్త్లో మనం చూస్తుంటే మాల్లలో క్రిస్మస్ ట్రీలు పెట్టారని చెప్పి ఆ చెట్టులు నాటబెట్టారు, మాల్ని మొత్తం ఈ గిద్దాలు మొత్తం పగలగొట్టారు. వాళ్ళు ఎవరు మళ్ళీ బీజేపీ వాళ్ళు, బీజేపీ అని చెప్పుకున్న వాళ్ళు అది మోడీ గారు చేయమని చెప్పన్నారా, అమిత్ షా గారు చేయమని చెప్పన్నారా, లేకుంటే బండి సంజయ్ గారు ఏమైనా డబ్బులు ఇచ్చి పంపించాడు అక్కడికి, లేకుంటే కిషన్ రెడ్డి గారు పంపించారా, మాకేం సంబంధం అయ్యా అన్నారు. మరి ఇంకో ఎగ్జాంపుల్ తేజస్వి సూర్య ఉన్నాడు, మొన్న ఒక మాట నోరు జారి నోట్లోకి వెళ్ళి పార్లమెంట్లో ఒక మాట అనేసాడు. ఏంటి ఆ మాట అంటే కాంగ్రెస్ పాకిస్తాన్ ఎట్లయితే దూరం చేశారో తెలంగాణని దానికి కిషన్ రెడ్డి గారు ఇప్పుడు బాధ్యత ఎట్లా తీసుకుంటారు? ఆయన కూడా బీజేపీ కదా, ఆయన కూడా ఎంపీ కదా, కిషన్ రెడ్డి గారిని పట్టుకుంటే మనకు అవుద్దా? కిషన్ రెడ్డి గారు వచ్చారు, తర్వాత వివరణ ఇచ్చారు, ఆయన చెప్పాడు, తర్వాత నేను మాట్లాడాను, నాకు సారీ అని చెప్పన్నాడు, ఏదో నోట్లోకి వెళ్ళిపోయింది అన్నాడు. ఆయన సారీ చెప్తా అపాలజీ చెప్తాను, ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. దాంతో కేటీఆర్కి కూడా ఫోన్ చేశాడంట తేజస్వి సూర్య. కేటీఆర్ గారు కూడా అన్నారు, ఫోన్ చేసి బ్రదర్ నేను అట్లా అనుకోలేదు అని ఏదో వివరణ ఇవ్వడానికి ప్రయత్నించాడు, బట్ నేను కళాఖండిగా చెప్పాను నువ్వు చేసిన తప్పు బ్రదర్ అని చెప్పాను. మొత్తం బీజేపీ ఆ భూతం అని చెప్పి అనడం మాత్రం తప్పని చెప్పాను. ఓకే, ఇక్కడ ఇంకొకటి ఇంకా చిన్నది అంటే ఇప్పుడు రాజ్యాంగము ఇవన్నీ పక్కన పెడితే ఇంకొకటి అంటే మతాలని, ఇంకోటి మతం మారితే ఎస్సీ రిజర్వేషన్ తీసేస్తాం అనే దాని మీద రాజ్యాంగంలో ఏముంది, అసలు జనాలు ఏమర్థం చేసుకోవాలి? మేము మతం మారినోడు బీసీ ఉండాలా, ఎస్సీ ఉండాలా, అసలు మతాలకు ఈ క్యాస్ట్లకి అసలు ఎక్కడెక్కడ లింక్స్ ఉన్నాయి అది అంటే కొందరికి నాకే తెలియదు. అసలు మతం మారితే రిజర్వేషన్ తీస్తాము అనే దాని మీద మీ అభిప్రాయం ఏంటి? రిజర్వేషన్ అంటే అన్న అంబేద్కర్ గారు రిజర్వేషన్ని వారు ఎలాగ చూపెట్టారంటే ఇట్స్ రికమెండేషన్ అని చెప్పన్నారు. రిజర్వేషన్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ రికమెండేషన్. సార్ వీరు ఈ వృత్తి చేసుకునే వారికి వీరికి ఏదైనా చిన్నగా ఏదైనా చూడండి సార్, ఒక రికమెండేషన్ రిజర్వేషన్ అనేది. సో ఇది యాక్చువల్గా 1936 ఏప్రిల్ 13 నాడు మనకు వచ్చిన ఆర్డినెన్స్ అన్న. ఎక్కడి నుంచి ఈ ఆర్డినెన్స్ వచ్చిందంటే యూకేకి సంబంధించిన ఏదైతే ఆర్డినెన్స్ ఉందో ఆర్డినెన్స్లో క్లియర్గా ఏముందో క్రిస్టియన్స్ డోంట్ రిక్వైర్డ్ ఎన్ని రిజర్వేషన్స్ అని చెప్పి యూకేలో ఒక ఆర్డినెన్స్ ఉంది. ఆర్డినెన్స్ తీసుకొని అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రాసేటప్పుడు సేమ్ 1936 ఏప్రిల్ 13 నాడు రాసింది ఏంటంటే ఎవరైతే క్రైస్తవ్యాన్ని తీసుకుంటారో వారికి రిజర్వేషన్లు వర్తించవు.
ఓకే. ఎస్సీలు అంటే హిందువులే అని చెప్పి వారు రాశారు. చాలామంది అనేది, నేను కూడా అనేది ఏంటంటే, ఇప్పుడు ఇంత పోరాటము, ఇంతమంది బాధపడి, ఇంత టెన్షన్ పడి, ఇంత వివక్ష, ఇంత గొడవలు, గందరగోళాలు, ధర్నాలు, ర్యాలీలు అన్నీ చేయడానికి కారణం ఎవరంటే అంబేద్కర్ గారు. ఒక కోణంలో మాట్లాడితే అంబేద్కర్ గారు న్యాయంగా రాశారు, న్యాయంగా మాట్లాడారని చెప్పి ఒక మాట అంటారు. ఇంకో కోణంలో అంటే దళిత ఎస్సీ హోదా ప్లాట్ఫామ్ నుంచి మనం మాట్లాడగలిగితే, అంబేద్కర్ గారు జీవితం మొత్తంలో ఏదైనా మిస్టేక్ చేశారంటే, చేసింది ఏకైక చిన్న మిస్టేక్ ఇదే అని చెప్పంట. ఏంటది? ఈ యొక్క 1950 అంటే మనకి రాజ్యాంగం 1936లో ఈ ఆర్డినెన్స్ వచ్చింది. మనకి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ వచ్చిందేమో 1950లో. పారా 3లో దీన్ని అమెండ్ చేశారు. యాక్చువల్గా 1936 నుంచి ఇప్పుడు 2026 అంటే సుమారుగా నీకు 90 సంవత్సరాల యుద్ధం ఇది. 90 సంవత్సరాల క్రితమే దీన్ని రాశారు. జీవితం మొత్తంలో అంబేద్కర్ గారు చేసిన ఏదో మిస్టేక్ ఉంది, ఇది ఒక చిన్న మిస్టేక్, ఇలా రాయుడు బట్టి ఈరోజు వీరంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ఓకే, అయితే నేనేమంటానంటే, ఎస్సీ నుంచి ఎవరైతే అంటే ఎస్సీగా హిందూగా ఉండి ఎవరైతే క్రిస్టియానిటీ తీసుకుంటారో వారి యొక్క రిజర్వేషన్లు పోతాయి. రెండవది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అనేది పోతుంది. దీన్ని బట్టేగా నువ్వు యుద్ధం చేస్తా ఉన్నావు, దీన్ని బట్టేగా నువ్వు కొట్లాడుతూ ఉన్నావు. మూడో కారణం ఏంటంటే, నేను ఎస్సీగా ఉండి తీసుకుంటే నాకు బీసీసీ ఇస్తూ ఉన్నావు, ఓసీగా ఉన్నవాడు క్రిస్టియానిటీ తీసుకుంటే వానికి ఓసీ ఇస్తూ ఉన్నావు, బీసీగా ఉన్నవాడు క్రిస్టియానిటీ తీసుకుంటే వానికి బీసీఏ ఉంది, ఎఫ్సీగా ఉన్న క్రిస్టియానిటీ తీసుకుంటే ముస్లింగా తీసుకున్నా కూడా వానికి అలాగే ఉంది. నాకు ఒక్కనికి ఎందుకంటే వీడికి ఒక జెలస్ ఫీలింగ్, అంటే నా ఒక్కనికి ఇంత డిఫరెన్షియేషన్, నా ఒక్కనికి వివక్షణ. ఈ మూడు కారణాల బట్టి ఎస్సీ హోదా కావాలని చెప్పి చాలామంది మిత్రులు యుద్ధం చేస్తూ ఉన్నారు. నేను ఒక మాట వారికి ఈ యొక్క వేదిక నుంచి ఏమంటానంటే, ఇన్ని రోజులు అంటే నాకు ఎస్సీయా, వాడు బీసీయా, ఎస్టీయా, ఎఫ్సీయా, ఇంకోటా నాకు అవసరం లేదు. కానీ వాడు క్రైస్తవుడు అన్నప్పుడు ఖచ్చితంగా వాని కోసం నేను పోరాటం చేస్తే వాని పక్షం వచ్చి నిలబడతా. ఎన్నో సంవత్సరాల నుంచి నిలబడుతున్నాం, ఎన్నో ఖర్చులు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి చేసుకొని వచ్చాం. కానీ ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఏం జరుగుతూ ఉందంటే, మందకృష్ణ మాదిగ అనే ఈ పెద్ద మనిషి ఎప్పుడు కూడా క్రిస్టియానిటీ కోసం నిలబడని వ్యక్తి, క్రిస్టియానిటీ కోసం కనపడని వ్యక్తి, ఈ యొక్క ఎస్సీ హోదా అన్నప్పుడు ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకొని ఏదో డబ్బు సంపాదించుకోవాలి, పదవి సంపాదించుకోవాలని చెప్పి వచ్చి ఇక్కడ మధ్యలో గలిబిలి చేస్తున్నట్టు కనబడతాం. ఓకే, ఇప్పుడు ఏమైపోయింది క్రిస్టియానిటీ అని అంటే, ఎస్సీ క్రిస్టియన్లు వేరైపోయినారు, బీసీసీ క్రిస్టియన్లు వేరైపోయినారు. మా మధ్యలో చిచ్చు పెట్టింది ఎవరు అంటే తోడేలాగా మందకృష్ణ మాదిగ అని చెప్పి అంటారు. ఈ వేదిక నుంచి క్రైస్తవుల సోదరులకు నేను చెప్పేది అంటే, ఎగ్జాంపుల్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు మందకృష్ణ మాదిగ ఎక్కడైనా వచ్చి ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడా, ఒక్క ధర్నా చేశాడా, ఒక ర్యాలీ చేశాడా, ఒక్కనైనా ప్రశ్నించాడా, కనీసం చనిపోయిన ఒక ప్రదేశంకైనా వచ్చి చూశాడా, ఎక్కడైనా చర్చి మీద దాడి చేరితే మందకృష్ణ మాదిగ వచ్చి నిలబడ్డాడా, ఏ పాస్టర్నైనా పరామర్శించాడా, ఏ పాస్టర్కైనా సాయం చేశాడా, లేదా సిపికో ఎమ్మెల్యేకో రిప్రజెంటేషన్ ఇచ్చాడా, అంతెందుకు మోడీ గారు వచ్చినా మోడీ గారికి ఏమైనా చెప్పాడా? ఓకే, మరి మందకృష్ణ మాదిగని మీరు వేసుకునేట్లా తిరుగుతూ ఉన్నారండి. ప్రతి మీటింగ్కి మందకృష్ణ మాదిగని వేసుకొని పోతాను. ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే, నేను ఎస్సీ హోదా వద్దా అన్నానని చెప్పి కొంతమంది మిత్రులు నాతో శత్రుత్వాన్ని పెట్టుకుంటా ఉన్నారు, కొంతమంది గ్రూప్లోకి వెళ్ళి కూడా తీసేస్తూ ఉన్నారు. ఓకే, ఇది చాలా బాధాకరమైన విషయం. రేపన్నాడు మందకృష్ణ మాదిగ వచ్చి క్రైస్తవం కోసం ఎప్పుడు నిలబడరు బ్రదర్. ఓకే, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మందకృష్ణ మాదిగ గారి పిఏకి నేను ఫోన్ చేసినప్పుడు అన్న, ప్రవీణ్ పగడాల విషయంలో ఫోన్ చేసినప్పుడు, ఇక్కడే హరారే కలాభవన్లో ఒక పెద్ద ఎత్తున ఒక 5,000 మందితో మీటింగ్ పెట్టాలనే ఉద్దేశంతో ఆయన చీఫ్ గెస్ట్గా పిలుద్దామని చెప్పి ఫోన్ చేస్తే, ఆ పిఏ ఏమన్నా అంటే, మందకృష్ణ మాదిగ గారు క్రిస్టియన్ మీటింగ్స్కి రాలేదు. ఇంతకుముందు ఎక్కడ కనిపించింది మందకృష్ణ మాదిగ ఆయన ఏదైతే విన్నామో ఇప్పటివరకు బహుజనుల కోసం ఫైట్ చేసినట్టే ఉన్నాడు, కానీ క్రిస్టియానిటీకి వెళ్ళినట్టు లేదు. మరి లేనప్పుడు నువ్వు వచ్చి నా క్రిస్టియానిటీ కోసం నువ్వెట్లా ఫైట్ చేస్తావు అంట నేను. ఓకే, ఆ క్రిస్టియానిటీ కోసం ఫైట్ చేయాలన్నా, ఎస్సీ హోదా కోసం ఫైట్ చేయాలన్నా, నాలాంటి రియల్ బీసీసీ యుద్ధ సర్టిఫికేట్ కలిగిన వ్యక్తి మాత్రమే అర్హుడు. ఓకే, అయితే ఇప్పుడు బీసీసీ కోసం మాట్లాడేటప్పుడు అన్న, ప్రతి వ్యక్తికి నేను ఏమంటానంటే, నువ్వు ఎస్సీ, ఇప్పుడు ఒకవేళ ఎస్సీ హోదా వస్తే కూడా క్రైస్తవులకు మేలు కలగదు అంటాను. ఎందుకు? ఎస్సీ హోదా నువ్వు సాధించుకున్నావు అనుకో, 90 సంవత్సరాలు, సరే వారి ప్రకారం 1950 నుంచి క్యాలిక్యులేట్ చేస్తే 70 ఇయర్స్, నేనేమో 90 ఇయర్స్ అంట. 70 ఇయర్స్ నుంచి నువ్వు పోరాటం చేసి ఎస్సీ హోదా ఇయర్ మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్, మందకృష్ణ యూజ్ చేయడం బట్టి మోడీ గారి నుంచి వచ్చింది అనుకున్నాం, అంతకుముందు ఆయన సాధించినట్టుగా వస్తే, నువ్వు ఎస్సీ క్రిస్టియన్ వచ్చేసింది, నీకు రిజర్వేషన్ వచ్చేసింది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వచ్చేసింది, నీకు వివక్ష పోతుందా అని అడుగుతున్నా. నేను ఎస్సీగానే చూస్తాడు కదా, నేను దళితుడిగా చూస్తాడు కదా, బ్రాహ్మణ పక్కన నేను కూర్చోబెట్టుకుంటాడా, గుళ్ళోకి నేను రాణిస్తారా, లేదా బ్రాహ్మణ పిల్లని క్రైస్తవుడికి ఇస్తాడా, క్రైస్తవుడి పిల్లని బ్రాహ్మణికి ఇస్తాడా, నిన్ను ఊర్లోకి రాణిస్తారా, నిన్ను నీళ్లు తాగనిస్తారా, బావి నీళ్ళు, గుర్రం ఎక్కనిస్తారా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా, వివక్ష పోతుందా అని అడుగుతా ఉన్నా. వాట్ ఈస్ ద పాయింట్ నువ్వు సాధించుకొని? నువ్వు దేనికోసం అడుగుతా ఉన్నావు? రిజర్వేషన్ల కోసము, రెండోది అట్రాసిటీ యాక్ట్ కోసమే కదా నువ్వు అడిగేది. దీనికి నేనేమంటానంటే, గవర్నమెంట్ మనకి బీసీసీ అని చెప్పి ఇచ్చింది కదా,
సార్ నీకు బీసీసీ అంటే ఇబ్బంది అన్నప్పుడు ఎఫ్సీసీ కోసం ఫైట్ చేద్దాం. ఫార్వర్డ్ క్యాస్ట్ కదా, బ్రాహ్మణులంతా దాలనగా ఉన్నది, లేదా ఓసీసీ కోసం ఫైట్ చేద్దాం. దాన్ని తీసుకొని మనం ఏం చేద్దామని అంటే ఎస్సీలో ఉన్నవారు, ఎస్టీలో ఉన్నవారు, బీసీసీలో ఉన్నవారు అక్కడక్కడక్కడ మనతో విడిపోయి ఉన్నాం కంటే మనం అందరం ఒక అంబరేల కిందికి రాగలిగితే ఈరోజు మనం మైనారిటీలం కాదు, మనం మెజారిటీలం అని చెప్పంటాను. ఈరోజు గవర్నమెంటు దృష్టిలో జనాభా సంఖ్య తీసినప్పుడు బీసీసీ అంటేనే క్రిస్టియానిటీ అంటేనే బీసీసీ. క్రైస్తవులు ఎవరు అంటే బీసీసీ అంటారు. బీసీసీ ఎంతమంది ఉన్నారా సిస్టంలో కొట్టి బీసీసీ అంటే 10 మంది వచ్చారంట. ఇండియా మొత్తంలో 10 మందేనా? ఇంకా 10 మంది ఎక్కడ ఉన్నారు? ఎస్సీలో దాక్కున్నారు. ఇంకా 10 మంది ఎక్కడ ఉన్నారు? దాక్కున్నారంట. నేను ఎందుకు దాక్కున్నారు? రిజర్వేషన్ల కోసం నువ్వు క్రిస్టియన్ కాదని చెప్పుకుంటున్నావు కదా, దాక్కోట్లే, దొంగగా తిరగట్లే. 10 మంది అక్కడ ఉన్నారు. ఇంకా 10 మంది ఎక్కడ ఉన్నారు? ఎస్టీలో ఉన్నారు. ఇంకా 10 మంది ఎక్కడ ఉన్నారు? ఓసీలో ఉన్నారు. ఇంకా 10 మంది ఎక్కడ ఉన్నారు? ఎఫ్సీలో ఉన్నారు. వీళ్ళంతా ఎవరు? క్రైస్తవులు కాదు, వీళ్ళంతా హిందువులు. గవర్నమెంట్ ప్రకారంగా నేను మాట్లాడుతున్నాను. క్రైస్తవులు అంటే బీసీసీ. దాన్ని బట్టి నష్టం ఏమని కలుగుతూ ఉంది? నీకే, క్రైస్తవులకే నష్టము. నువ్వు ఎస్సీ హోదా సాధిస్తే అది క్రైస్తవానికి మేలు ఎప్పటికీ కాదు, అదే వివక్ష ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే బీసీసీయో ఎఫ్సీసీయో ఇంకోటో ఏదో తీసుకుని అందరం ఒక కిందికి వస్తే ఈ 10 అంతా ఇంట్లోకి వస్తే 100 మంది అవుతాం. మనం మెజారిటీ, మన బలం పెరుగుతుంది. అప్పుడు మనం ఒక నియోజకవర్గం కోసం పోరాటం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సికింద్రాబాద్ క్రిస్టియన్స్ ఎక్కువ ఉన్నారు. క్రిస్టియన్ నియోజకవర్గం అంటే 119లో ఎస్సీ నియోజకవర్గము, 119లో ఎస్టీ నియోజకవర్గము, 119లో జనరల్ నియోజకవర్గం ఎలాగైతే ఉన్నాయో మాకు కూడా ఒక బీసీసీ ఇవ్వండి, లేదా 2 బీసీసీలు ఇవ్వండి నియోజకవర్గం అని చెప్పి ఎక్కడైతే ఎక్కువ మెజారిటీ ఉందో మనం రేపటి అడగడానికి మనకు మెజారిటీ ఉంటుంది. రెండోది, ఈరోజు ముస్లిమ్స్ అయిన వారికి అజారుద్దీన్ కానీ, ఫహీం కురీషే కానీ, అంతకుముందు షబీర్ అలీ కానీ, దాని తర్వాత ఈరోజు మైనారిటీ కమిషన్ చైర్మన్గా తెలంగాణకి ఎవరైతే ఉన్నారో అన్వర్ అలీ కానీ, వీళ్ళందరూ ఎవరంటే ముస్లిమ్స్. ముస్లిమ్స్కి ఎందుకు ఇస్తూ ఉన్నారండి? క్రైస్తవుల ఓట్లు వద్దా? క్రైస్తవులు మనుషులు కాదా? క్రైస్తవులు భారతీయులు కాదా? ఎక్కడ తప్పు జరుగుతూ ఉంది? తప్పంతా జరుగుతుంది ఇక్కడ. ఓకే, బికాజ్ యు ఆర్ మైనారిటీ. ఈ తప్పు ఇంకా మైనారిటీ అని ఇంత చెప్తా ఉన్నా కూడా మాకు ఇంకా ఎస్సీ హోదానే కావాలంటే రేపన్నాడు బీసీసీ నియోజకవర్గం ఎలా సాధిస్తావు? సరే బీసీసీ వద్దు, ఎఫ్సీ నియోజకవర్గం ఎలా సాధిస్తావు? లేదా ఇంకా గట్టి మాట క్రిస్టియన్ నియోజకవర్గం ఎలా సాధిస్తావు? క్రిస్టియన్ ఎమ్మెల్సీ ఎలా సాధిస్తావు? క్రిస్టియన్ కార్పొరేషన్ ఎట్లా సాధిస్తావు? క్రిస్టియన్ కమిషన్ ఎట్లా సాధిస్తావు? మనం మెజారిటీగా ఉన్నప్పుడు కదా మా రేపన్నాడు ఒక రాజ్యసభ నీకు కావాలి అని అంటే ఈరోజు వేం నరేందర్ రెడ్డి గారికి రాజ్యసభ ఇచ్చారు. అడ్వైజర్గా హనుమంతరావు గారికి ఒక అడ్వైజరీ ఈక్వల్ టు మినిస్టర్ ర్యాంక్ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఈయనకి ఇచ్చారు. మళ్ళీ క్రిస్టియన్ ఒక్కడు లేడే, లింగులు అటుక అని చెప్పి ఒక ఆయన ఉన్నాడు, దీపక్ జాన్. ఆయనకి ఏది ఇచ్చారా? ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ అని చెప్పి ఇచ్చారు. కారణము అందులో మళ్ళీ ఆయన బీసీసీ, అందులో ఆయన క్యాథలిక్ అంటే అగ్రకులము. క్రిస్టియానిటీలో అగ్రకులం అంటే ఈక్వల్ టు బ్రాహ్మణు. అంటే మా క్రిస్టియానిటీలో కూడా బ్రాహ్మణ్ కాబట్టి ఆయనకి ఇచ్చాడు. ఓకే, క్రైస్తవం ఇంకేం చేస్తాడు? ఏం చేయడు. ఓకే. అందుకే ఈరోజు నేను ఏమంటానంటే ఎస్సీ హోదా కంటే కూడా సరే బీసీసీయో ఎఫ్సీసీయో ఓసీసీయో ఏదో ఒకటి మనం అందరం అనుకొని తేల్చుకొని గవర్నమెంట్కి అందరం ఇళ్ళకి వెయ్యండి బాబు అని చెప్పి కొట్లాడితే ఈరోజు ఒక రాజ్యసభ, ఎమ్మెల్సీ, కమిషను, కార్పొరేషను, ఫైనాన్స్ కార్పొరేషను, ఒక నియోజకవర్గాన్ని మనం సాధించుకోవచ్చు కదా అని చెప్పండి. ఎస్, అది అంటే అంత కమ్యూనిటీ అందరంత కమ్యూనిటీగా ఉండాలి అంటే చాలా యుద్ధాలే జరగాలి, అంటే అర్థం అవ్వాలి బేసిక్గా. ఇది ఒక కొత్త పోరాటము, కొత్త నినాదం ఎవరు చేయలేదు, మేము స్టార్ట్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఎస్సీ హోదా 90 సంవత్సరాలు నడుస్తూ ఉంది. దీనికి సొల్యూషన్ లేదు. రేపటి నాడు వచ్చినా కూడా అదే వివక్ష. నేనేమంటానంటే అన్న, ఇప్పుడు బీసీసీ ఏదైతే గవర్నమెంట్ ఇచ్చింది, బీసీసీలకు అందరూ వచ్చేసిన తర్వాత మాకు 1% ఉంది రిజర్వేషన్. ఈ 1% నేనేమంటానంటే 10% చేయండి, 15% చేయండి, 45% ఫైట్ చేద్దాం. 90 years కంటే ఇది బెస్ట్ కదా అంటాను. అవును, అలాగే చూసుకుంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చింది అంటే క్రిస్టియానిటీ, బీసీసీ ఇవన్నీ వచ్చింది. టీవీకే ఇప్పుడు అధ్యక్షుడు ఎవరైతే విజయ్ ఆంటోనీ ఎవరైతే ఉన్నారో అతని కులం ఏంటి? అతను క్రిస్టియానిటీని తీసుకున్నారా? అతను బ్రాహ్మణ? వాళ్ళ అమ్మగారు ఎవరు? వాళ్ళ నాన్నగారు ఎవరు? అసలు ఇది ఒక అంటే ఇండియా వైజ్గా ట్రెండ్ అవుతుంది. క్రిస్టియన్స్ ఏమో విజయ్ మావోడే అని చెప్పేసి సంకలు గుద్దుకుంటూ ఉన్నారు. ఇలా అంటే అతని క్యాస్ట్ మీద, కులం మీద రకరకాలుగా వినిపిస్తూ ఉంది. మీ వరకు మీకున్న ఇన్ఫర్మేషన్ వరకు అసలు విజయ్ ఎవరు? వారి అమ్మగారు బ్రాహ్మణ్ అని చెప్పి తెలిసిందన్న, విన్నాను. ఓకే, వారి నాన్నగారు క్రిస్టియన్ అని చెప్పి విన్నాను. సో కంబైన్ హిందూ అండ్ క్రిస్టియన్తో. బట్ ఈ హెస్ గ్రోన్ అప్ ఇన్ ద క్రిస్టియానిటీ. దాంట్లో ఆయన ఆ రూట్స్, ఆ బేసిక్ ఆ ప్లాట్ఫామ్ నుంచి వచ్చినట్టుగా
తర్వాత ఆయన మెడలో కూడా మనం చూస్తుంటే సిలువ కనబడతాం. అవును. ప్యూర్లీ క్రిస్టియన్ జోసఫ్ విజయ్ అని చెప్పి కనబడతాం. అవును. ఆ ఆ కోణంలో చాలామంది క్రైస్తవులు దాన్ని ఓన్ చేసుకోవడము, ఒక క్రిస్టియన్ సీఎం అంటే మన స్టాలిన్ క్రిస్టియన్ కాదని చెప్పి అంటారు, అవును. జగన్ క్రిస్టియన్ కాదని చెప్పి అంటారు, పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ కాదా ఇంటర్నల్ అని చెప్పి అంటారు. అవును. అలా ఇంకా మనము ఆంధ్రాకు పోతే చాలామంది మినిస్టర్లు ఉన్నారు. తెలంగాణలో కూడా నాకు తెలిసిన చాలామంది క్రిస్టియన్ ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఓకే. మినిస్టర్గా ఉన్న వాళ్ళ కుటుంబము, పిల్లలు కానీ భార్యలు కానీ కూడా క్రిస్టియన్స్ ఉన్నారు. ఓకే. నాకు తెలంగాణలో మినిస్టర్ గారు మిస్సెస్ క్రిస్టియన్, మినిస్టర్ గారు కుమార్తె హస్బెండ్ పాస్టరు. ఓ. అంతెందుకు, ఇప్పుడు ఎల్బీ స్టేడియంలో మన మీటింగ్ జరిగింది, బయటికి చెప్పొద్దు కానీ సింగ్ ఎల్బీ స్టేడియంలో మన ఒక మీటింగ్ జరిగింది. ఎప్పుడు అక్టోబర్ నవంబర్లో క్రిస్ అని చెప్పి ఒక ఆయన పట్టుకొచ్చారు. ఆయన మీద కేసులు వేశారు, మత ప్రచారంకి వస్తూ ఉన్నాడు, చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు, కొన్ని పురుగులు చేశారు. బట్ మీటింగ్ ఎలా జరిగింది? ఓకే. ఆ మీటింగ్ జరిపించిందే కొంతమంది క్రిస్టియన్కి సంబంధించిన పాలిటిషియన్స్, మినిస్టర్స్. ఓ. మినిస్టర్స్ ఈ ప్రజలకి తెలియదు. ఓకే. ఒకవేళ క్రాస్ చేసుకుని జోసఫ్ అన్నదానికి దాన్ని ఓన్ చేసుకుంటున్నారు. ఓకే. అలాగే ఇప్పుడు భారతదేశం అంటే ఇదంతా ఎందుకన్నా గొడవ. ఇప్పుడు అమెరికా అంటే క్రిస్టియన్స్, ఇరాక్ అంటే ముస్లిమ్స్, అంటే ఇజ్రాయిల్ అంటే హిందూస్. భారతదేశం అంటే ఏంటి మీ ఉద్దేశం? భారతదేశం అనేది ఒక కంబైన్డ్ ఉమ్మడి ఆల్ రిలీజియస్ ఆల్ కల్చర్స్. ఓకే. ఇలాంటి కల్చర్, ఇలాంటి దేశం మరి ఇంకో దేశం లేదంటాను. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఉన్నంత లిబర్టీ, ఇక్కడ ఉన్నంత ఫ్రీడమ్ ఏ దేశం లేదు. ఎందుకంటే దుబాయ్లో నేను 8 సంవత్సరాలు ఉన్నా. ఓకే. 8 దేశాలు తిరిగాను, ఇంక్లూడింగ్ చైనా, అంత సిపిఎం డేంజర్స్ చైనా కూడా. అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ ఇక్కడ మన వాళ్ళందరూ ఇలా అంటారు కదా, కాలర్లు ఎగరేస్తారు, ఇలా మడత పెట్టి హే అంటారు. అంతే. ఎగ్జాంపుల్, బండి పోతుంది అనుకో, చిన్నగా ఎవడైనా ఆరం కొట్టినా, వాడు వచ్చిన పక్కకి వెళ్ళి ఇట్లా చూసినా, వాడు కట్టు కొట్టినా మన వాళ్ళు ఏం చేస్తారు, టక్మని ఆపుతారు, ఏమరా అని చెప్పి దిగిపోతూ ఉంటారు. కానీ నేను దుబాయ్కి పోయినప్పుడు అక్కడ చేతులు కట్టేసి, నోరు కట్టేసి, అన్నిగా సైలెంట్ అంతా. అక్కడ కల్చర్ డిఫరెంట్. అక్కడ నీకు లిబర్టీ లేదు, నువ్వు ఏ అని అరవడానికి లేదు, ఏ అని అరవడానికి లేదు. అక్కడ అన్ని నేషనాలిటీస్ ఉంటాయి, నీ లైఫ్ నీది, నీ జీవితం నీది. బట్ ఇక్కడ యూ గాట్ లాట్ ఆఫ్ లిబర్టీ. మరి అలాంటప్పుడు ఇప్పుడు క్రిస్టియానిటీ నేను నమ్మానన్నా, నేను ప్రేయర్ ప్రార్థన చేసుకోవచ్చు, యేసు ప్రభుని నమ్మొచ్చు. అలాంటి మీరు ఇప్పుడు చెప్పారు ఇంత గొప్ప భారతదేశాన్ని ఎందుకన్నా మరి కన్వర్ట్ చేయాలని చూస్తారు? అంటే ఇప్పుడు భారతదేశంలో అందరు ఉన్నారు, నేను హిందూని అనుకుందాం, నేను హిందూగానే చావని, నన్ను ఎందుకు క్రిస్టియన్లోకి లాగుతారు, నన్ను ఎందుకు ఇస్లాంలోకి లాగుతారు? ఇప్పుడు ఇస్లాంలో ఉన్న వాళ్ళు ఇస్లాంలో చావని, హిందూ ఇప్పుడు మీరు అన్నారు క్రిస్టియానిటీ పుట్టిందే ఒక బ్రాహ్మణ్స్లే తీసుకున్నారు, మన ఉన్న వాళ్ళందరూ సగం మంది బ్రాహ్మణ్సే. అలాగే చూసుకుంటే కూడా పాకిస్తాన్లో ఉన్న బిన్నా వాళ్ళందరూ కూడా ఈ బ్రాహ్మణ్స్ రూట్స్ ఉన్న వాళ్ళే. కొంత డెప్త్గా వెళ్తే ఎందుకు మత ప్రచారం భారతదేశంలో ఉండనివచ్చు కదా, హిందువులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు అనేది వాస్తవం. కాబట్టి అలాగే ఉండనివచ్చు కదా, భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వం, ఇవన్నీ మనం వింటున్నాం కదా, ఎందుకు మత మార్పిడి అవసరం వచ్చింది అంటాను నేను. క్రైస్తవ్యం యొక్క ప్లాట్ఫామ్ అన్న ఆ బేసిక్స్ని మనం ఆలోచన చేస్తే మనుషులు, దేశము, ప్రపంచం అనేది కాదు, కానీ మనం చనిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎక్కడ ఉంటాం అనేది కాన్సెప్ట్ క్రైస్తవ మతం. ఓకే. ఇక్కడ బాగున్నప్పుడు నువ్వు పరలోకంకి వెళ్తావు, ఇక్కడ బాగాలేవు అడ్డగోలుగా జీవించడం అంటే నరకంకి పోతావు అనే కాన్సెప్ట్. సో ఇంకో మాట కూడా బైబిల్ ఏముందంటే, నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు అని ఉంది. సువార్త అని అంటే గుడ్ న్యూస్ అని చెప్పి బైబిల్ అర్థం. వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ అని చెప్పి మళ్ళీ కొద్దిగా ఒక స్టెప్ డౌన్కి వెళ్తే, యేసు ప్రభువు సిలువలో మనందరి కోసం, ప్రతి మానవుడి కోసం చనిపోయాడు. చనిపోయే కాన్సెప్ట్ ఏంటి, చనిపోవడం నాకేంటి అనే ఒక ప్రశ్న దగ్గర మళ్ళీ కొద్ది లోతుల్లోకి వెళ్తే, మన పాతకాలం ఈ కాలంలో కూడా మనం చూస్తూ ఉంటాం, బలులు ఇస్తూ ఉంటాం. కోడి బళ్ళు కానీ, మేక బళ్ళు కానీ, రకరకాలుగా బలులు ఇస్తూ ఉంటాం. బలులు ఎందుకు ఇస్తూ ఉంటాం ఒకటి నాకు మీరు చెప్పండి. ఎందుకు ఇస్తాం బళ్ళు? మనిషి బలును కూడా ఇస్తూ ఉంటారు. ఎందుకు ఇస్తారు బళ్ళు మీరు చెప్పండి? శాంతి జరిపేయాలని. శాంతి అనుకోండి, పవిత్రత అనుకోండి, పరిశుద్ధత అనుకోండి, దోషం పోవడం అనుకోండి, పాపం పోవడం అనుకోండి, శాపం పోవడం అనుకోండి. ఒక మేక ఉందనుకోండి, స్వామీజీ గారు చెప్తారా, మేక మీద చేయి పెడితే నీ దోషం మొత్తం మేక మీదకి వస్తుంది, దాన్ని మేము బలిచ్చేస్తాం. ఏంటి, దోషం పోవాలి. అదే రక్తాన్ని తీసుకొచ్చి ఇంటి గోడలకు కొడతా ఉంటాం. కొన్ని దగ్గర మనం చూస్తుంటే ఇల్లు గృహప్రవేశం జరిగింది, ఎందుకు ఆ రక్తం ద్వారా ఇంట్లోకి ఇలాంటిది కూడా శని దోషి ఇవేమీ రాకూడదని. కొన్ని ఇంటి ముందు, బిజినెస్ల ముందు మనం చూస్తుంటే ఈ ఎలిఫెంట్స్ పెడతా ఉంటారు. ఎందుకు? ఎలిఫెంట్ అంటే పాజిటివ్, ఆ బలము, ఆ ఎలిఫెంట్ చూసి నెగిటివ్ రాదని. సో ఇవన్నీ కాన్సెప్ట్ మనం చూస్తూ ఉంటే మనం దేని మీద ఆధారపడతా ఉన్నాం మనకు మంచి జరగాలని చెప్పి. సో బైబిల్లో ఏ మాట ఉందంటే గుడ్ న్యూస్ అంటే యేసు ప్రభువు చనిపోయారు సిలువలో. చనిపోవడం అని అంటే చనిపోవడం బట్టి ఆ రక్తం ఏదైతే కార్చారో
ఆ రక్తము ద్వారా నీకు విమోచన, రక్తము ద్వారా నీకు విడుదల, రక్తము ద్వారా ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముతారో నువ్వు పాపివి కాదు, నువ్వు పరిశుద్ధుడివి. నువ్వు పరిశుద్ధుడు అయినప్పుడు నువ్వు ఖచ్చితంగా పరలోకంకి వెళ్తావు. దిస్ ఈజ్ ద గుడ్ న్యూస్ టు ద ఎంటైర్ వరల్డ్ అనే మాటనే సువార్త రూపంలో చెప్తా ఉంటాం అన్నట్టు. ఇక నువ్వు గొర్రెల్ని, మేకల్ని, కోడుల్ని ఇవన్నిటిని బలి ఇవ్వాల్సిన అవసరం లేదురా బాబు. మనుషుడే వచ్చి ఆయన చనిపోయి రక్తాన్ని కార్చారు. ఆ రక్తము ద్వారా నీకు పరిశుద్ధత కలుగుతుంది. పరిశుద్ధత ద్వారా నువ్వు నిత్య జీవానికి వారసుడు అవుతా ఉన్నావు అనేది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ని సర్వలోకానికి వెళ్ళి చెప్పడం ఇది ఒక ఆజ్ఞ క్రైస్తవులకు ఉంది. ఇట్స్ అ కమాండ్మెంట్ ఫ్రమ్ ద బైబిల్. సో ఖచ్చితంగా దేవుడు చెప్పాడు కాబట్టి మనం చెప్తాం. ఎవరిని బలవంతం చేసింది లేదు, ఎవరిని మసిపూసి కాకరకాయ చేసింది లేదు. కానీ మన చెప్పుడు మన పూచి కాబట్టి, అంటే గుర్రం సామెత అన్న, గుర్రాన్ని చెరువు దాకా తీసుకుపోయి పూచి మనది, అది తాగుద్దా లేదా అనేది ఇది చెప్తుంది. ఓకే, అంతే అంతే ఉంది, అంతే దాంట్లో అంతే చెప్పడం వరకే ఉంది. ఇప్పుడు వరకే నమ్ముట నీ వాళ్ళని అయితే నువ్వు నమ్ముకుంటావు, లేదంటే మన పని మనం చేసుకుంటూ పోతాం. ఓకే, అలాగే పాలిటిక్స్ వైజ్ మళ్ళీ వస్తే, ఇప్పుడు చాలామంది దేవుడు, ఇప్పుడు ఓ పొలిటీషియన్ వచ్చాడన్న, యాగాలు చేస్తాడు, అతను నమ్మిన సిద్ధాంతం, ఆ కమ్యూనిటీని స్ట్రాంగ్ చేస్తాడు, ఒక టెంపుల్ కడతాడు, దాంట్లో చాలా ముందుకెళ్తాడు, ఆ కమ్యూనిటీలో ఉన్న అన్ని ఓట్లు మళ్ళీ ఫర్దర్గా వచ్చినప్పుడు అక్కడ ఒక ఓటు బ్యాంకింగ్ని ఫిల్ చేసుకుంటాడు. అలా ఏ కమ్యూనిటీకి ఆ కమ్యూనిటీ చేసుకుంటూ పోతే, ఇప్పుడు భారతదేశ జీడిపి కొంచెం గట్టిగా తీసుకుని వెళ్తే పరిశ్రమలు ఎప్పుడు వస్తాయి, కంప్యూటర్ ఎప్పుడు నేర్చుకుంటారు, ఇప్పుడు క్రిస్టియానిటీ చదువుదాం, బైబిల్ చదువుదాం, ఇక్కడ ఇంకో హిందుత్వం చదువుదాం, ఖురాన్ చదువుదాం, వీటి మీదే మీరు రుద్దుతూ ఉంటే ఎడ్యుకేషన్ మీద, ఇప్పుడు చైనా ఉంది, కన్ఫ్యూషియస్ అనే ఎప్పుడు పాతకాలంలో ఉన్న ఒక రైటర్ రాసిన సిద్ధాంతం, అంటే నాస్తికత్వం అనుకుందాం, చైనా తీసుకుంటే, అలా మీరు మీ పనే చేయండి, మీ పనే ఆధారం, మీ పని మీదే వెళ్ళండి, మీకు ఏదైతే పని వస్తుందో దాంట్లో ఇంకా పీక్స్ వెళ్ళండి. ఆడు వెళ్తూ ఉన్నాడు, వాడు జనాభాని కట్ చేసుకోవడం అదంతా వాడు చేసుకున్న మిస్టేక్స్ అవ్వచ్చు, వాళ్ళు ఒలింపిక్స్లో అవ్వచ్చు, రాకెట్ సైన్స్లో అవ్వచ్చు, చాలా ఫార్ అవే వెళ్తున్నారు. మనం ఇప్పుడు పాలిటిక్స్లో మిమ్మల్ని నమ్ముతాం, మీరు ఒక ఎంపీ అయ్యారు, మీ కమ్యూనిటీలో మీరు గట్టిగా నమ్ముతాం, మీరు ప్రార్థన చేసుకోమంటారా, రాకెట్ సైన్స్ చదవమంటారా? మీరు అంటే మీరు ఇప్పుడు నాకు చెప్పిన దాంట్లో ఈవెన్ 3 మతాల్లో ఉంది, ఎందుకు అది చెప్పట్లేదు అంటున్నాను నేను. ఒక సింపుల్ మాటలు నేను ఒకటి అంటాను. మన భారతదేశంలో ఇది ఎక్కువ తెలంగాణ, ఆంధ్రలో ఒక స్లోగన్ బాగా ఫేమస్ అయింది. ఏంటి స్లోగన్ అంటే, గడప లోపల ఏంటది, కులము గడప లోపటనే, గడప దాటితే హిందువులం, అంతేనా? అదేనా స్లోగన్? ఆ స్లోగన్ నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది. అరే ఇది బాగా అనిపిస్తుంది. సరే, ఈ గడప లోపట ఎన్ని కులాలు ఉన్నా కులంతో కొట్టుకొని చేద్దాం, కానీ గడప దాటిన తర్వాత మనం అందరం బంధువులము, హిందువులం అనే కాన్సెప్ట్ బాగుంది. ఇప్పుడు మీరు అడిగిన దానికి కూడా నేనేమంటానంటే, ఒకవేళ నాకు కూడా అట్లాంటి అవకాశం వచ్చి బై గాడ్స్ గ్రేస్ రేపు ఒకవేళ నేనే ఏదైనా మంచి పొజిషన్లోకి వెళ్ళినప్పుడు నేనేమంటానంటే, నీ పర్సనల్ సంబంధించిన మతం ఏదో నీ గడప లోపల పెట్టుకో అంటాను. గడప బయటకు వచ్చినా మనం అందరం భారతీయులం అంటాను. అది ఎందుకు ఉండట్లేదు? ఇప్పుడు ఇంకోటి, దాన్ని మోడీ గారే చేయగలుగుతారు. గట్టిగా చెప్పండి నన్ను ఇంకోసారి. దాన్ని మోడీ గారు మాత్రమే ధైర్యంగా స్టెప్ తీసుకోగల ఏకైక. మీరు ఒక అంటే క్రిస్టియానిటీని బాగా నమ్మే వ్యక్తిగా మీరు చెప్తున్నారు. నేను చెప్తాను, ఏమని మోడీ గారు చెప్తేనే భారతీయ ప్రజలు, హిందువులందరూ వింటారు అంట. ఏమని? ఏది గడప లోప బంధువులం. ఆయన చేంజ్, ఎందుకంటే ఈజ్ అ రోల్ మోడల్ టు ఆల్ ద ఇండియన్స్ అండ్ టు ఆల్ ద హిందూస్. ఓకే, ప్రతి హిందువు ఏ నువ్వు పార్టీలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక రోల్ మోడల్, హృదయంలో అభిమానించే వ్యక్తి ఎవరు అంటే మోడీ గారు. సో మోడీ గారు లాంటి వ్యక్తి, నా భారతదేశం గ్రో అవ్వాలి, జీడిపి పెరగాలి, భారతదేశం ఇప్పుడు నేను అనుకున్నట్టుగా అమెరికా లాగా, సింగపూర్ లాగా, న్యూజిలాండ్ లాగా మారాలి, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి, విదేశీ నుంచి వచ్చి ఇక్కడ ఎంబీబీఎస్లో, ఇంజనీరింగ్లో అక్కడ వాళ్ళు ఇక్కడ చదవాలి, నా ప్రజలు ఎవరు కూడా బయటికి పోవద్దని చెప్పి నేను అనుకున్నట్టుగా మోడీ గారు ఒకవేళ అనుకుంటే, ఆయన ఒకవేళ దీన్ని, ఎందుకంటే ఈ కులాలు, ఈ యొక్క మతాల మధ్యలో భారతదేశం మొత్తం డివైడ్ అండ్ రూల్గా మనం విడిపోయి కొట్లాడుకొని చేస్తూ ఉన్నాం. మనం మోడీ గారు ఒకవేళ దాన్ని అనుకోగలరు, ఎందుకంటే ఆయన చేస్తూ ఉన్నారు చాలా ఎవరు అనుకొని ఊహించని అంత స్ట్రాంగెస్ట్ డిసిషన్స్ ఓవర్ ద లైన్ వెళ్ళిపోయి చేస్తూ ఉన్నారు. వారు ఒకవేళ అనుకొని వారు ఒక స్టేట్మెంట్ పాస్ చేసి స్ట్రిక్ట్ చేయగలిగితే భారతదేశం ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఇంట్లో నువ్వు చేసుకోరా నాయన ఏది ఉన్నా, బయటికి వచ్చి అది క్రిస్టియన్ కానీ ముస్లిం కానీ, ముస్లిమ్స్ అయిన స్పీకర్స్, క్రిస్టియన్స్ అయిన స్పీకర్స్, నువ్వు టెంపుల్ అయిన స్పీకర్స్, కట్ డౌన్,
ఆయన ఫస్ట్ రాగానే సైరన్లు కట్ చేశాడు, ఫస్ట్ రాగానే పైన బీకన్లు కట్ చేశాడు, డిమానిటైజేషన్ చేశాడు, రకరకాలుగా చాలా స్ట్రాంగెస్ట్ డిసిషన్ యూజ్ మేకెన్. సో అలాగా ఒకవేళ భారతదేశం నిజంగా గ్రో అవ్వాలంటే దీన్ని ఫస్ట్ ఇక్కడ మనం తొక్కిపెట్టాలి. ఓకే. మతం అనే దాన్ని, కులం అనే దాన్ని ఎప్పుడైతే మనం అణిచివేస్తామో, అంబేద్కర్ గారు అందుకే అన్నారు కదా, డిమాల్ ఇస్ ద బ్లడీ క్యాస్టిజం అని చెప్పి అన్నారు. ఆయన నిజంగా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని అనుసరిస్తే మాత్రం ఇండియా విల్ బికమ్ ఏ గోల్డెన్ ఇండియా ఇన్ ద కమింగ్ డేస్. నేను అందుకే అంబేద్కర్ గారి పార్టీలో జాయిన్ అయ్యి ఇండియాని బంగారు భారతదేశంగా మార్చాలంటే ఇది ఖచ్చితంగా కావాలి. ఓకే. బీజేపీ నుంచి అవుతుంది. బీజేపీ నుంచి అవుతుంది, రాహుల్ గాంధీతో కాదు. ఓకే. రాహుల్ గాంధీ ఇంకోసారి చెప్పండి అన్న. రాహుల్ గాంధీ ఖచ్చితంగా 100% పప్పువే. ముక్తు కాంగ్రెస్ అంటా ఉన్నారు. రానున్న కాలంలో రాహుల్ గాంధీ ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి ఒకవేళ కాంగ్రెస్ ఉంటే మొత్తం మూట సదురుకొని ఇటలీ వెళ్ళిపోవాలి. ఓకే. అంతే. 100% నెక్స్ట్ వచ్చే తెలంగాణలో బీజేపీ. ఓకే. అంటే ఇప్పుడు మనకు లేనిది కాదు, రాంది కాదు, చెయ్యంది లేదు. పురాణాలు చూసుకుంటే నలంద లాంటి విశ్వవిద్యాలయాన్ని కూల్చేసి సంవత్సరాలు దాడి చేసి ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళే కదా, నా పర్షియన్స్ అవ్వచ్చు, వాళ్ళు అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు. భారతదేశంలో ఇప్పుడు మాలమాదిగలో తీసుకుంటే ఒక డప్పు చేయడానికి కూడా ఒక చర్మాన్ని చేసి దాన్ని స్మూత్గా ఎండబెట్టి అంత చేతులతో చేసిన విద్యనే కదన్న పురాతన కాలం నుంచి చూసుకున్నాను. భారతీయులకు ఏది కొత్త కాదు, రాకెట్ సైన్స్ కొత్త కాదు, శిలాపలక టెంపుల్ల మీద సెక్స్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, వాత్సాయన కామసూత్రాలు అవ్వచ్చు, ఆడెవడో ఇక్కడ చూడాల్సిన పని లేదు. భారతదేశంలో ఇది లేదు అంటే ఇప్పుడు సూక్ష్మదర్శిని అని చెప్పేసి అప్పుడు గీశారు, ఎప్పుడు 3,000 సంవత్సరాల ముందు. అప్పుడు క్రిస్టియన్స్ ఉన్నారా, ముస్లిమ్స్ ఉన్నారా, సమస్యనే లేదు. అలాంటి టైంలో మరి ఇలా వచ్చి మనం ప్రచారం చేస్తూ ఉంటే మరి ఇది ఎప్పుడు మారుతుంది అంటున్నాను నేను. అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు మన క్రిస్టియానిటీలో యేసుప్రభు వారిది రక్తంది ఇది ఇలా చేశారు, ఆయన మన కోసం అర్పించారు అనుకున్నప్పుడు ఇక్కడ రూటెడ్గా ఉన్న మహాభారతం అవ్వచ్చు, భాగవతం అవ్వచ్చు, భగవద్గీత అవ్వచ్చు. ఇప్పుడు ఓపెన్ హైమర్ లాంటి ఇంగ్లీష్ సైంటిస్టే భగవద్గీతలో ఉన్న దాన్ని తీసుకొని అంటే ఏదైతే డేర్గా చేయాలని అట్లా ఒక అనుభవం కనిపెట్టిన ఆయన్ని ఇంత ఇన్స్పైర్ అవుతున్నప్పుడు, జీరో కనిపెట్టింది మనమే అయినప్పుడు, ఇవన్నీ ఇంత ప్రూఫ్గా అంటే ఇప్పుడు రామాయణం జరిగింది అనేది ఒక ప్రూఫ్ ఉంది, శ్రీలంక ఉందనేది ఒక ప్రూఫ్ ఉంది. వీటన్నిటిని పోతుంది కదా. మరి దేశం బాగుపడడం కోసం ఎందుకు చెప్పట్లేదు అంటే ఇప్పుడు మీ సైడ్ నుంచి ఎందుకు చెప్పట్లా? నేను ఏమంటానంటే ఇప్పటిదాకా ఒక ఎత్తు, ఇప్పటిదాకా ఒక స్టైల్ జరిగింది. ఇదే క్వశ్చన్ నేను మీరు దుబాయ్లో ఉన్న వారిని అడిగితే, దుబాయ్లో ఉన్న క్రిస్టియన్ అడిగితే, అదే క్వశ్చన్ నేను దుబాయ్లో ఉన్న నన్ను అడిగితే, దుబాయ్లో ఎక్కడ కూడా నీకు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదుగా. ఓకే. చైనాలో నీకు ఎక్కడ కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదుగా. చైనాలో ఎందుకు లేదు? ఉంది కదా. లేదు. చైనాలో చర్చెస్ ఇస్ ఆల్సో నాట్ అలౌడ్. చైనాకి నేను వెళ్ళొచ్చాను, యాంగ్జో అనే ప్రాంతానికి వెళ్ళొచ్చాను నేను. అక్కడ యాంగ్జోలో అక్కడ నన్ను స్పీకర్గా 2016 అరౌండ్ అప్పుడు పిలిచినప్పుడు, నేను అన్ని దేశాలు ఇంటర్నేషనల్ స్పీకర్గా వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను పోస్టర్ పెడితే కూడా నా పోస్టర్ కూడా డిలీట్ చేయించారు వాళ్ళు, అంటే రిక్వెస్ట్ మీద. ఓకే. ప్లీజ్ అని చెప్పి వారు మెసేజ్ పెట్టి, నో ఇది ఒకవేళ సోషల్ మీడియాలో ఎక్కడైనా, ఎందుకంటే వాళ్ళ ఏజెన్సీ CIDs ఇవన్నీ ఉంటాయి, ఒక బై మిస్టేక్ ఒకవేళ వాళ్ళు చూసినా కూడా విల్ బీ అండర్ ద జైల్, బిహైండ్ ద బార్స్ అని చెప్పాను. నేను ఇమీడియట్గా సోషల్ మీడియాకి డిలీట్ చేయాల్సి వచ్చింది. అంటే అంత సీక్రెసీగా కూడా చైనాలో చర్చెస్ అనేది అండర్ గ్రౌండ్స్లో కానీ ఎక్కడో చిన్న పార్టీ హాల్స్లో ఏదో చిన్న ఫంక్షన్ అన్నట్టుగా చెప్పుకుంటూ అలా చర్చ జరుగుతూ ఉన్నాయి. చైనాలో రిలీజియస్ అనే దాన్ని చాలా టైట్ చేస్తుంది. ఈవెన్ ఇన్ దుబాయ్ ఆల్సో రిలీజియన్స్ అనే విషయంలో వాళ్ళ మతం ఉంది, కానీ వాళ్ళ మతం స్పీకర్స్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటారు. కానీ మన ఇండియాలో ఉన్నంతగా అక్కడ ఈ గొడవలు గందరగోళాలు ఉండవు. ఓకే. మళ్ళీ అక్కడ క్రిస్టియానిటీ ఎక్కడ పోయింది అంటాను, మళ్ళీ అక్కడ పాస్టర్లు ఎక్కడ పోయారు అంటాను, అక్కడ సువార్త ఎక్కడ పోయింది అంటాను నేను. మళ్ళీ అక్కడ ఉన్న బైబిల్ కమాండ్మెంట్ సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి నువ్వు సువార్త చెప్పన్న వాక్యము మళ్ళీ అక్కడ చెప్పగలుగుతావా అంట నేను పాస్టర్ని. రూల్స్ పాటిస్తావు కదా. అందుకే అన్నాను, మోడీ గారు మాత్రమే చేయగలుగుతారు. భారతదేశం నీకు ఎదగాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ టైట్ చేయగలుగుతాయి. అంతేందుకు ఇప్పుడు యూకే క్రిస్టియన్ దేశమైనా యూకేలో కూడా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. మొన్నే మా WCC ఆర్గనైజేషన్ యూకే ప్రెసిడెంట్తో మాట్లాడితే ఆయన ఏమన్నాడంటే, నిన్నే ఇక్కడ ఒక పాస్టర్ రోడ్డు మీద ఆయన డైరెక్ట్ మైక్ పెట్టి మాట్లాడితే తీసుకెళ్ళి లోపడేశారు. యూకేలో కూడా లేదుగా. ఓకే. ఇట్ కమ్స్ అండర్ న్యూసెన్స్, నాన్సెన్స్, డిస్టర్బెన్స్. ఆ కేసుల మీద తీసుకెళ్ళి టైట్ లోపడేస్తారు. అందుకే అది గ్రో అవుతూ ఉంది. అమెరికా గ్రో అవుతూ ఉంది, దుబాయ్ గ్రో అవుతూ ఉంది, చైనా గ్రో అవుతూ ఉంది. వై నాట్ ఇండియా అంటారు. నాకు ఇండియా భారతదేశం అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు, భారతదేశం ఎదగాలని అన్నప్పుడు ఇలాంటివి కొన్ని మనము అందరికీ ఈక్వల్గా కంట్రోల్ చేసుకుని రావాలి. నాట్ ఓన్లీ ఫర్ క్రిస్టియన్స్,
నాట్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, నాట్ ఓన్లీ ఫర్ హిందూస్, అందరికీ ఈక్వల్ రైట్గా నువ్వు ఏది ఉన్నా నువ్వు ఇంట్లో పూజ చేసుకో, లేదా ఇంట్లో చేసుకో. ఈ మైక్స్, సైరన్స్, డిస్టర్బెన్స్లో అవతలోడు ఎదురుగా క్రిస్టియన్ ఉంటాడు, లేదా ఎదురుగా ముస్లిం ఉంటాడు, లేదా ఎదురుగా హిందూ ఉంటాడు. చర్చి నుంచి నువ్వు పెద్ద గొట్టం పెట్టావనుకో, ఆడ పండుకొని ఉంటాడు 9-7 గంటలకి. లేదా పిల్లలు చదువుకుంటూ ఉంటారు, డిస్టర్బెన్స్ కాదా, ఆ న్యూసెన్స్ కాదా, నాన్సెన్స్ కాదా, వాళ్ళకి ఇష్టం లేదు. నువ్వు పెట్టి భాయ్ అని చెప్పి పాడుతూ ఉంటావు. నువ్వు పెద్ద ఏఆర్ రెహమాన్ వా, నువ్వు మైకిల్ జాక్సన్ వా, నువ్వు పాడుతుంటే వాళ్ళు లేచి డాన్స్ చేయడానికి అది చిరాకు ఎత్తుకొని వస్తాను నీ గొంతుతో పాడుతూ ఉంటాయి. నేను చాలామందికి చెప్తా ఉంటా, ఓకే. ఇది నువ్వు ఇంట్లో చేసుకో అబ్బా, సౌండ్ ప్రూఫ్ చేసుకో, ఏసీ పెట్టుకో, చేసుకో. నువ్వు ఎందుకు అవతలని డిస్టర్బ్ చేస్తావు, వాడిని ఎందుకు గెలుక్కున్నట్టుగా నువ్వు అని చెప్పి నేను చాలాసార్లు చెప్పాను. ఎస్. ఇప్పుడు అంటే మీకు బీజేపీ మీద మంచి ఒపీనియన్ ఉందనేది మనం ఇంతసేపు మాట్లాడినప్పుడు కనిపిస్తుంది. బీజేపీ కొన్ని చూసి చూడనట్టు వదిలేసే ఇష్యూలో మణిపూర్ ఇష్యూ మనం పేపర్లో చదువుతూనే ఉన్నాం. ఒక అమ్మాయిని రోడ్డు మీద బట్టలు ఇప్పి కొట్టారన్న. ఒక తల్లి మొన్న పశ్చిమ బెంగాల్లో కూతురికి రేప్ చేసేసాం, నేను కోంపు కూడా చేసుకోను, ఆ పార్టీ నాశనం అయ్యేంత వరకు అంటే ఎమ్మెల్యే సీట్ ఇచ్చి ఎమ్మెల్యే. అయితే నేను కొన్ని వాస్తవాలు మాట్లాడతాను. బీజేపీకి సపోర్ట్ అని కాదు, ఇంకో పార్టీ కాంగ్రెస్కి వ్యతిరేకం అని కాదు, వాస్తవాలు మాట్లాడు. మణిపూర్ ఇష్యూని మనం చూస్తూ ఉంటానా, చాలామందికి తెలియని విషయం. అందుకే స్టార్టింగ్లో మాట్లాడినప్పుడు బీజేపీకి మెయిన్ కార్పొరేట్ వ్యవస్థ అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఇక్కడ పైసలు ఇచ్చేటోళ్ళు రాలే కాబట్టి ఫినాన్సెస్ లేదు, బీజేపీ ఇస్ నథింగ్. ఓకే. సో కార్పొరేట్ వ్యవస్థని కాపాడుకోవడానికి, వాళ్ళకి సపోర్ట్ చేయడానికి, వాళ్ళని పైకి లిఫ్ట్ చేయడానికి బీజేపీ ఎంత లోతుకైనా వెళ్తుందని నేను చెప్పాను. ఓకే. అయితే అక్కడ జరిగిన వాస్తవాలు అంటే నా ఒక సర్వేస్లో అనాలిసిస్లో నాకు తెలిసింది ఏంటంటే, అక్కడ ఏదైతే ఇప్పుడు 2 వర్గాలకు జరుగుతున్న గొడవలు ఉన్నాయో, ఒకలేమో కొండపైన ఉండే వర్గము కుకీస్ అనుకుంటా, కొండ కింద ఇంకో వర్గం మీద ఉంటుంది. అది కొండ కింద ఉండే వర్గం ఏదైతే ఉందో అక్కడ లోతుల్లోకి వెళ్తే మెర్క్యూరీ అనేది ఒకటి కనబడుతుంది. బహుశా మనకు ఒక బాలకృష్ణ సినిమాలో కూడా కనబడుతుంది, లోతు తవ్వుతా ఉంటుంది. ఈ మెర్క్యూరీ అనేది అంతకుముందు అదానీ గారు ఇంతకుముందు 2017-18లో దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి బిజినెస్ దాన్ని తవ్వుకొని చేసుకుందాం అన్నప్పుడు మళ్ళీ గొడవలు జరిగి మళ్ళీ ఆగింది. లేటర్ ఆన్ మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అగైన్ స్టార్టెడ్. అక్కడ ప్రజలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని జరిపేయాలి. వాళ్ళని జరపాలని నువ్వు డైరెక్ట్గా పోతే అది ఇష్యూ అవుతుంది. ఆ ఇష్యూ కాకుండా ఆయన చేసింది ఏంటంటే ఈ వీళ్ళకి ఇద్దరికి గొడవలు పెట్టి వారిని పక్కకి తప్పించి దాన్ని తీసుకొని బిజినెస్ చేసుకోవాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్టుగా క్లియర్ కట్గా కనపడింది. అయితే నేనేమంటానంటే అందరూ మంచోలే ఉంటారు, అందరూ చెడ్డోలే ఉంటారు అనే సబ్జెక్ట్ మనకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఎవడో ఎక్కడో తలమాసినోడు చేస్తే దాన్ని తీసుకెళ్ళి మనం అక్కడ పైన ఉన్న వాళ్ళకి అంటగడితే ఎట్లా అవుద్దంట అంట. వారు ప్రభుత్వంలో ఉన్నారు ప్రతి ఒక్కరని. ఇప్పుడు కాంగ్రెస్ అంటే స్కామెంజర్ అని చెప్పి అంటారు. కాంగ్రెస్లో సుమారుగా 77 స్కాములు జరిగినట్టుగా 70 సంవత్సరాలు మనకు ఆ పోస్టులు వైరల్ అయితేనే ఉన్నాయి. ఏ ప్రభుత్వం చేయాలి? ఇప్పుడు అంతెందుకు కేటీఆర్ ఉన్నాడు, కాళేశ్వరం అనుకుందాం, కేటీఆర్ ఉన్నాడు, ఇప్పుడు అది ఫోన్ ట్యాపింగ్ అందాం. ఏ ప్రభుత్వం చేయలేదని చెప్పి అంటాను నేను. ఏ ప్రభుత్వం? ప్రతి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో ఖర్చు పెట్టుకొని వస్తారు. అరే మా అన్న వస్తాడు, మా ప్రభుత్వం వస్తారు, నెక్స్ట్ మంత్ మనిషి అనేటోడు వాడు ఏ పార్టీలో ఉన్నా కూడా వాడు ఖచ్చితంగా వాడు సంపాదించుకోవాలని చెప్పి ఉద్దేశంతోనే ఉంటాడు. సో వీళ్ళ పార్టీ వీళ్ళ అధికారం వచ్చినప్పుడు వాడు చేసిన దానికి అవతలోనికి ఏమైనా ఉంటే తగులుకుందేమో అని చెప్పాను. ఓకే. అంటే ఒక చిన్న ఇష్యూని కూడా ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా పెద్దగా చూస్తారు. అంటే దానికి కేంద్ర బలగాలు వెళ్తాయి. అంటే ఎక్కడెక్కడో ఉన్న చిన్న వైరల్ ఇష్యూకి కూడా మీరు ఇప్పుడు స్టార్టింగ్లో ముందు చెప్పిన ఒక పాపని ముసలోడు చేస్తాడంటే పొద్దున్న చెరువులో కనిపించాడు, ఇంకొకడు కామేశ్వరరావు సమేత వాడు చేస్తే వాడు పొద్దున్న సముద్రంలో మరి అంత దారుణం చేసిన వాళ్ళు జైల్లో ఉన్నారా, ఎక్కడున్నారో చిన్న న్యూస్ కూడా లేదు. అంటే ఇప్పుడు మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒకసారి చూస్తే అవి చాలా చిన్న ఇష్యూలే. ఇప్పుడు మెర్క్యూరీ ఉందా, దాంట్లో యురేనియం ఉందా, ప్రభుత్వం మోడీ గారే అట్లా బట్టలు ఇప్పించి చేపించాడని చెప్పి నేను అట్లా అందుకే అంటా ఉన్నా. ఎవడో తలమాసినోడు చేస్తే ఆయన తల పట్టుకున్నట్టు కదా. అవును, ఆయన చేపించింది కాదు కదా. అవును. తలమాసినోడు అక్కడ ఏం జరిగింది, అక్కడ ఉన్న ప్రజలు ఉన్న 20 మంది 30 మంది కూడా చేసిన తప్పు 100% తప్పే. తప్పు కానీ అది మోడీ గారు చేశారా, చేపించారా, లేకపోతే బీజేపీ వాళ్ళు చేపించారా, లేకపోతే అక్కడ ఉన్న బీజేపీ సీఎం చేపించాడా అడుగుతాను నేను. ఓకే. అపోజిషన్ బురద వేయాలి, ఖచ్చితంగా వేసేస్తుంది బురద. ఓకే. అంటే దాని మీద ఖచ్చితంగా వారి మీద యాక్షన్ ఉండే ఉంటుంది అన్న. ఎవరైతే వదలరు కదా, వాళ్ళు తెలిసి చేసిన వాళ్ళు అయితే బీజేపీ వాడు అయితే కాకపోవచ్చు. వాడు అక్కడ టైంలో ఎందుకు రియాక్ట్ అయ్యాడు కానీ ప్రభుత్వం లీగల్గా చేయాల్సింది. అక్కడ కూడా క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళందరూ క్రిస్టియన్సే. అక్కడ కూడా అడ్వకేట్లు ఉన్నారు, అక్కడ కూడా కాంగ్రెస్ ఉంది, అక్కడ కూడా అపోజిషన్ ఉంది. వాళ్ళు వదులుతారా? ప్రైమ్ మినిస్టర్ కూడా జడ్జి గారి ముందు బోన్లో తప్పు చేస్తే ఖచ్చితంగా చేతులు కట్టుకొని నిలబడాల్సిందే. ఆ రాజ్యాంగము ఆ ఒక లీగల్కి అంత పవర్ ఉంది. రేపన్నాడు చిన్న అడ్వకేట్ పోయి కేసు వేసినా కూడా రేపన్నాడు వారు వచ్చి నిలబడాల్సిందే.
సో అక్కడ ఉన్నవాడిని వదిలేస్తారంటే నేను బయటికి రాలేదని ఖచ్చితంగా వారి మీద లీగల్ యాక్షన్ జరిగే ఉంటుంది. ఓకే. అంటే ఆ ఇష్యూ పెద్దగా అవుతా ఉంది కాబట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, ఇంటర్నేషనల్ వైడ్ అవుతా ఉంది కాబట్టి దాన్ని ఎవరైనా కానీ దాన్ని ఇప్పుడు అంతెందుకు ఆకివీడిలో జరుగుతూ ఉంది త్రిపులార్, దాన్ని కంట్రోల్ చేయాలి. ప్రవీణ్ పగడాల విషయంలో నేను చాలా ఫైట్ ఇచ్చిన, నాకు ఎంతమంది ఫోన్లు చేశారు డిపార్ట్మెంట్. ఆకివీడిలో జరిగే త్రిబుల్ గురించి చెప్పండి. అంటే అసలు దాని మీద మీ 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 ఒపీనియన్ ఏంటి? త్రిపులార్ అన్న నేను ఏమంటానంటే త్రిపులారు జగన్ పంపిన స్పై అని చెప్పి అంటాను. ఓకే. ఇప్పుడు జగన్ గారు స్పైల్ని కూడా పంపేంత యాక్టివ్గా ఉన్నారా? 100%. ఇంతకుముందు మ్మ్. జగన్ గారి దగ్గర ఉండే మ్మ్. త్రిపులార్, ఇప్పుడు పోయి టీడీపీలో జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఖచ్చితంగా జగన్ తరపున స్పైగా త్రిపులారు టీడీపీలో పనిచేస్తున్నాడు అనేది నాకు బలమైన నమ్మకం. ఎందుకు? టీడీపీని డౌన్ చేయడానికి, టీడీపీని డిఫేమ్ చేయడానికి, టీడీపీని పడేయడానికి, ప్రభుత్వంలో వ్యతిరేకత తేవడానికి, క్రైస్తవులందరినీ ఒక తాటికి, దళితులందరూ ఒక తాటి చేయడానికి జగన్ గారి ద్వారా త్రిపులారు ఆడుతున్న డ్రామా అని చెప్పి అంటాను. అదంతా డ్రామానే. నాకు బలమైన నమ్మకం. ఓకే. ఆయన ఒక వేషాధారణ చూస్తుంటే ఒకవేళ నిజంగా టీడీపీ నిజంగా ఆయన ఒకవేళ చంద్రబాబుకు మేలు చేయాలి, నిజంగా ఒకవేళ అక్కడ గవర్నమెంట్ని నెక్స్ట్ మళ్ళీ వచ్చే ఎలక్షన్స్లో గెలిపించుకోవాలని ఆలోచన ఉంటే ఇట్లాంటి పిచ్చి పనులు చేయడు కదా అని చెప్పండి. ఓకే. ఆకివీడిలో జరుగుతున్నదంతా పెద్ద డ్రామా అని మీరు అంటారు? డ్రామా లాగానే కనబడుతుంది 100%. అది జగన్ గారి తరపున ఆయన స్పైగా వ్యవహరిస్తున్నాడనే ఒక తీరును మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. కానీ రేపన్నాడు ఒకవేళ జగన్ వచ్చిన తర్వాత త్రిపులార్ పరిస్థితి ఎట్లుంటుందో నేను చెప్పలేను. ఓకే. త్రిపులార్ పరిస్థితి ఎట్లుంటుందో నాకు చెప్పండి. ఇప్పుడు ఆయన 150 కేజీలు ఉన్నాడేమో కానీ నెక్స్ట్ వచ్చేసరికి 50 కేజీలు అవుతాడు కాస్త. ఓకే. అది మర్చిపోద్దని చెప్పి అంటాను. మీరు వార్నింగ్ ఇస్తున్నారు? ఖచ్చితంగా వార్నింగ్ కాదు, ఆ. ఆయనకు నేను సూచిస్తా ఉన్నా, తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే అది చాలా పెద్ద మాట. గతాన్ని గుర్తు చేసుకోమని చెప్పంట త్రిపులార్. నేను గతాన్ని గుర్తు చేసుకోమంట. జగన్ గారు ఉన్నప్పుడు తీసుకెళ్ళి లోపడేసి కొట్టారు అనే కదా ఇప్పుడు నువ్వు జగన్ మీద నువ్వు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు. రేపన్నాడు ఒకవేళ జగన్ వచ్చాడే అనుకో, జగన్ వస్తే నిన్ను వదులుతాడా? ఒకవేళ నువ్వు జగన్ మనిషి కాదు, జగన్ నిన్ను వదులుతాడా? ఇదే పివి సునీల్ కుమార్ గారు నెక్స్ట్ నాకు తెలిసి జగన్ వస్తే డీజీపీ అవుతాడు. ఆయన డీజీపీ అయ్యాడంటే నువ్వు ఉంటావా? తీసుకెళ్ళి అంత ఎందుకన్నా అచ్చం నాయుడు అన్నాక మినిస్టర్ ఈరోజు యానిమల్ హస్బెండ్ మినిస్టర్గా ఉన్నాడు. ఆయన ఎక్కడైనా మళ్ళీ కనబడుతున్నాడా? ఆయన ఎక్కడైనా మళ్ళీ మాట్లాడుతున్నాడా? ఒక్కసారి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చారన్న, పైల్స్ అని చెప్పి హాస్పిటల్లో కూర్చున్నాడు. మళ్ళీ ఇప్పుడు కూడా ఎక్కడ కూడా మన జగన్ విమర్శించినట్టుగా అంత డేర్ అండ్ డాష్గా మాట్లాడి ఎక్కడ కనబడతాడు. ఆయన గుర్తు చేసుకో అంట నేను. పాపం అచ్చెన్నాయుడు మన క్రికెట్ ఆడుతుంటే నేను చూశాను, పర్సనాలిటీ పరిగెడతా ఉంటే మొత్తం చిక్కిపోయిన చిరంజీవి లాగా చెప్పాడు. సేమ్ త్రిపులారు కూడా 150 కేజీలు ఉన్నాడు. ఖచ్చితంగా 50 కేజీలు అవుతారు, రాసి పెట్టుకోండి. రఘుముద్రి పీటర్ నాయుడు అంటే ఒక 5 ఏళ్ల తర్వాత, 2.5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మీ ముందు చూపు అంటే మీరు ఈ స్థాయి ఎక్కడ ఉంటారు, ఎలా ఉండబోతున్నారు, ఎలాంటి మార్పులు తీసుకొస్తారు మీ సరౌండింగ్ నుంచి చూసుకుంటే? నాకు ఒక ఇన్స్పిరేషన్గా ఒక వ్యక్తి ఉండే, రోల్ మోడల్గా మొన్నటిదాకా ఒక వ్యక్తి ఉండే. అతని పేరు రాఘవ చెడ్డా. ఓకే. ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్ అయిన వ్యక్తి. అవును. మరి ఏం మాట్లాడుతున్నాడు, అసలు ప్రతిపక్షంతో సంబంధం లేదు, ఎవరిని విమర్శించకుండా ప్రజల కోసం ఖచ్చితంగా బేస్ రూట్స్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి అందరూ అనుకున్నారు. కాబోయే సీఎం అట్లా ఉండాలి, పీఎం అవ్వాలని చెప్పి కూడా అనుకున్నారు. అలాంటి వ్యక్తిని నేను కూడా రోల్ మోడల్గా ఇన్స్పైర్గా తీసుకున్నాను. కానీ ఈరోజు అదే రాఘవ చెడ్డని మనం చూస్తుంటే మళ్ళీ నోరు మూసేసుకున్నట్టుగా లేకుంటే క్లోజ్ అయిపోయినట్టుగా మనకు కనబడుతుంది. అయితే ఆయన ఎండ్లకి వెళ్ళాడు ఏంటనేది మనకు అనవసరం. కానీ ఇప్పుడు ఆయన ఏ విధంగా అయితే ఒక మార్పును తీసుకురాగలిగాడో, ప్రజలు ఏ విధంగా అయితే కోరుకుంటా ఉన్నారో, ఇది అసలైన నాయకత్వం, ఇది అసలైన పొలిటీషియన్, ఇది అసలైన లీడర్, ప్రజల కోసం మా కోసం మాట్లాడుతాం, భారతదేశం మొత్తం ఎట్లయితే మాట్లాడిందో అలాంటి మరొక లీడర్గా నేను అవ్వాలనేది నా ఒక కోరిక ఉంది. ఎస్. ఐ విల్ బి ద సేమ్ లీడర్ ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్. ఓకే. సో మల్కాజిగిరి నుంచి లాస్ట్ టైం నేను అనుకున్నాను, కాలేదు. కానీ ఈసారి ఖచ్చితంగా మల్కాజిగిరి ఎంపీగా ఖచ్చితంగా నిలబడతాను. ఓకే. అంటే ఒక మాట రాఘవ్ చెడ్డా గారి గురించి తీసుకుంటే ఆయన కేసు స్టడీ అవ్వచ్చు, సామాన్యుల ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో, ఉదాహరణ తీసుకుంటే ఎయిర్పోర్ట్లో చాయ్, సమోసా చాయ్ ఎందుకంత రేట్లు అనేది, అంటే మీరు అనుకున్న ఇష్యూస్, అంటే ఇప్పుడు మీరు సికింద్రాబాద్ వెళ్తున్నప్పుడు బెగ్గర్స్ అడుక్కోవడం మీకు నచ్చలేదు, అది మంచి పాయింట్. అదే నచ్చలేదు అంటే బాధ కలిగించింది, దాన్ని మార్చాలి అన్నది మీ థాట్. ఓకే. అలా అంటే రాఘవ్ చెడ్డా గారు లాగా మీరు అవుదాం అనుకుంటున్నారు. నిజంగా ఒక పరిణీతి చోప్రా అనే ఆమె ఒక రియల్ హీరోని పెళ్లి చేసుకున్నది. ఆమె హీరోయిన్ అయినా కూడా నాకు అంటే కొన్ని ఇష్యూల మీద చాలా బాగా అనిపించింది. ఓకే. అలాగే మల్కాజ్గిరికి మీరు ఎంపీగా పోటీ చేస్తే మల్కాజ్గిరిని ఎలా చూద్దాం అనుకుంటున్నారు మీరు? మల్కాజ్గిరి అనేది కాదు కదన్న, మనకు ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి ఒకటేసారి నేను దేశ ప్రధానినో లేకుంటే రాష్ట్ర సీఎం అయితే కాలే. ఒక ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా నిలబడాలి, సీఎం అవుతాం. ఒక ప్రాంతం నుంచి ఎంపీగా నిలబడితే పిఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో అట్లా ఆ బేస్లో నేను మాట్లాడుతూ
పార్లమెంట్ నుంచి నిలబడదామని ఒక ఉద్దేశంలో ఉన్నాను. ఇప్పుడు మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీ తీసుకుంటే నేను బార్న్ అండ్ బాటప్ అంతా కుకట్పల్లి కాబట్టి నా కాన్స్టిట్యున్సీ కిందకి వస్తుంది. ఇప్పుడు మల్కాజిగిరిలో మనం చాలా అంటే ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి సమస్యలు లేననే కాదు. ఆ నియోజకవర్గంలో ఇప్పుడు గెలిచిన ఈటల రాజేందర్ గారు ఉన్నారు. ఆయన అసలు ఏ చిన్న ప్రోగ్రామ్కు కనబడతాడో తప్ప ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నట్టు కూడా కనబడలే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మల్కాజ్గిరి అంతా జస్ట్ కాన్స్టిట్యూషన్ తీసుకుంటాను నేను, మొత్తం పార్లమెంట్ తీసుకోవట్లేదు. అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ అయినా మల్కాజ్గిరి నేను తీసుకుంటా. ఈస్ట్ ఆనంద్ బాగ్ కానీ ఇప్పుడు అక్కడ వెస్ట్ ఆనంద్ బాగ్ కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉంటే అక్కడ రైల్వే ట్రాక్స్ ఎక్కువ కనబడుతూ ఉంటాయి. ఇప్పటిదాకా అక్కడ ఏలిన మైనంపల్లి హనుమంతరావు గారు కానీ ప్రజెంట్ ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇప్పుడు అంతెందుకన్నా పక్కన నేను కోంపల్లి నుంచి వస్తూ ఉంటే ఐ స్టే ఇన్ కోంపల్లి నుంచి వస్తూ ఉంటే ఆ బొలారం రోడ్ నుంచి మనం సికింద్రాబాద్ పోతే ఆ బొలారం కాడ రైల్వే ట్రాక్ పడిందంటే గంట సేపు తినేస్తుంది నీ టైం. అంత లోపలికి వెళ్తే మొత్తం రైల్వే ట్రాక్ ఇష్యూసే నడుస్తూ ఉన్నాయి, నీకు ట్రాఫిక్ జామ్ ఇష్యూస్ నడుస్తూ ఉన్నాయి. సో నువ్వు బీయింగ్ ఏ పార్లమెంట్ ఎంపీగా నువ్వు ఏం చేసావని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు మల్కాజ్గిరికి ఈటల రాజేందర్ గారిని. మొన్న ఆయన ఏదో 230 కోట్లు ఆయన ఉన్న బిజినెస్ మీద టాప్అప్ చేసుకుని లోన్ తీసుకుని ఆయన చేయాల్సినవి చేస్తూ ఉన్నాడు. ఇంకెవరి దగ్గర డబ్బులు ఈ డబ్బులు సంపాదించుకొని డబ్బులు తీసుకోవడమే తప్ప నాకు ఒక్కసారి నా ఆత్మగౌరవం కేసీఆరా లేకుంటే నేనా అని చెప్పి సెంటిమెంట్లో పాడి కౌశిక్ రెడ్డి లాగా మీరు కూడా వాడి మీరు ఎమ్మెల్యే అయ్యారు, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎంపీ అయ్యారు. ఎంపీ అయిన తర్వాత వాట్ ఈస్ ద యూజ్ అని చెప్పి అంటా ఉన్నాను నేను. దెర్ ఇస్ నో యూస్. సో అక్కడ కొట్లాడాల్సిన అనేకమైన ప్రజా సమస్యలు ఉన్నాయి. నా ఒకటని నేను చెప్పలేను కానీ ఎగ్జాంపుల్ ఒకటి నేను ఇది చెప్పాను. సో అనేకమైన ఇప్పటిదాకా ఒక సొల్యూషన్ రాలేదు దానికి. ఒక బ్రిడ్జ్ వేసిన లేదు, ఒక టనల్ వేసిన లేదు, నువ్వు అక్కడ ట్రాఫిక్ జామ్ క్లియర్ చేసింది లేదు, నువ్వు అక్కడ ఉన్న గ్యాస్ రేట్లు తగ్గించింది లేదు, లేకుంటే పెట్రోల్ తగ్గించింది లేదు, డీజిల్ తగ్గించింది లేదు. ప్రతిదీ రోజు పెరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ నువ్వు శాలరీలు ఎందుకు పెంచావని చెప్పి అంటారు. శాలరీలు చూస్తే 10,000 ఇవి చూస్తేమో నీకు పెరిగిపోతూ ఉన్నాయి. సో ఇప్పుడు రాఘవ గారు ఇలాంటి గ్రాస్ రూట్స్లోకి వచ్చి బేసిక్స్లోకి వచ్చి చిన్న ఫండర్స్ ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు ఇంకో మాట్లాడుతున్నాను. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మనం ఉన్నారు. ఇప్పుడు ఆయన చెర్లపల్లి ఒక టర్మినల్ ఓపెన్ చేయించారు, సికింద్రాబాద్ కూడా ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మన అదే సికింద్రాబాద్ మీరు చూస్తూ ఉంటే కుక్కలు తిరుగుతూ ఉన్నాయి. నేను ఒక వీడియో తీసి నేను ట్విట్టర్లో పెడతామని చెప్పి అనుకున్నా. కుక్కలు వచ్చి ఇష్టం వచ్చినట్టు అక్కడ పిచ్చిగా చేసిపోతా ఉన్నాయి. అది కూడా బేసికే కదా, తిరగాల్సిన కుక్కలు ఇంకా ట్రైన్లోకి వచ్చి తిరుగుతూ ఉన్నాయి ఘోరం. అదొకటి. రెండోది మనం చూస్తుంటే ప్రజలు ఆడ కూర్చోడానికి మినిమం ఎమ్యూనిటీస్ లేవే. ప్రజలు ఎక్కువైపోయారు, అక్కడే పడుకుంటా ఉన్నారు, అక్కడే వాష్రూమ్స్ పోతా ఉన్నాయి. ఇలాగ మన గ్రాస్ రూట్స్లోకి సమోసా టీ అని చెప్పి రాఘవ్ గారు చెప్పి మాట్లాడిన దాన్ని బట్టి ప్రజలు ఆయన హీరోని చేశారు. ఇలా గ్రాస్ రూట్స్ నుంచి ఒకవేళ నా పార్లమెంట్లో ఒక దేవుని దయ వల్ల నాకు మ్యాండేట్ రాగలిగితే గ్రాస్ రూట్స్ నుంచి దాన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ రావాలని నా ఉద్దేశం. మేజర్వి కాదు ఒకటేసారి పెద్ద ఐటీ బిల్డింగ్ కట్టేసి, దట్ ఈస్ ఓకే, అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కూడా అవసరం. గ్రాస్ ఎవరు పట్టించుకోవట్లేదా అంట నేను. బేసిక్ రూట్స్ ని మర్చిపోతాను. ఇప్పుడు ఆ చాయ్ సమోసా ఎంత హైలైట్ అయిందో ఆ బేసిక్ నీడ్స్ దగ్గరనే మనకి ఈ పెద్ద బడా నాయకులు ఏసీల్లో కార్లో కూర్చొని వారు ఉన్నారు తప్ప బేసిక్ నీడ్స్ ని పట్టించుకోవట్లేదు. వీటి మీద మీరు ఫోకస్ చేస్తా ఉన్నారు. డెఫినెట్గా మల్కాజ్గిరికి అంటే మంచి రోజులు రాబోతున్నాయని రావాలి, వస్తున్నాయని. అంటే ఇంత విజన్తో పనిచేసే వాళ్ళు ఎవరు ఫెయిల్ అయిన చరిత్ర లేదు. ఎందుకంటే ప్రజా సమస్యల్ని మోటోగా తీసుకొని రాజకీయంగా అప్స్ అండ్ డౌన్స్ అవుతుంటారు, కానీ మెయిన్ సమస్యని పట్టుకున్న వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారు. డెఫినెట్గా మీరు కూడా నెక్స్ట్ టైం మనం కూర్చున్నప్పుడు మంచి స్థాయిలో ప్రజల నాయకుడిగా ఒక లీడర్గా మళ్ళీ ఇంకోసారి కూర్చోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.